So recording in progress. Yeah, go ahead. ఫర్ ఈ స్ఫూర్తి అంటే ఈ వీక్లీ రిఫ్రెషర్ లో స్ఫూర్తి అని సపరేట్ గా సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు, అలాగే జీవన విద్య కూడా అటెండ్ అయ్యి వాళ్ళ జీవితంలో జీవన విద్యను కూడా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ కాంబినేషన్ కాబట్టి, సో దీనికి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంతవరకు ఎట్ టు బి అటెండెడ్, ఈ జీవన విద్య అటెండ్ అవ్వలేదు, ఏంటో అటెండ్ అవ్వాలని ఉంది, అలాంటి వాళ్ళని ఈ స్పెసిఫిక్ సెషన్స్ కి, స్ఫూర్తి సెషన్స్ కి ఇన్వైట్ చేయొచ్చండి. దట్ విల్ హెల్ప్ దెమ్ టు కనెక్ట్ విత్ CHDHC. అలాగే అసలు వీళ్ళు సొసైటీకి చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి, అండ్ ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ లో మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఆర్ మనం ఏమన్నా ఏం ఫాలో అవ్వడం ద్వారా ఏదైనా సొసైటీ ఆర్ నేచర్ కి మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇది గారు మనం స్టార్ట్ చేద్దామా? అంటే ఇంకా 17 ఇంక్లూడింగ్ us. మీరు ఇంట్రడ్యూస్ వచ్చేస్తారా? ఓకే సో we'll get started. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఇంతకుముందు శ్రీను చెప్పినట్టుగా స్ఫూర్తి సెషన్ వన్స్ ఇన్ అ మంత్ ఒకసారి ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ either వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా సొసైటీకి కూడా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మనం ఇన్స్పిరేషన్ గా ఏం తీసుకోవచ్చు, వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ స్కిల్ కానీ నుంచి మనం ఏమి వాట్ వీ కెన్ డూ ఇన్ లైట్ ఆఫ్ జీవన్ విద్య. అండ్ అది నాకు ఎలా ఉపయోగపడుతుంది, నా ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది, సొసైటీ, నేచర్, ఇన్ని విధాలుగా ఏ విధంగా అయినా ఉపయోగపడినా కూడా ఎవరైనా ఆ విధంగా ఏమైనా చేస్తున్నారు అని అంటే విల్ హ్యావ్ దిస్ సెషన్. సో అందులో ఈసారి మిస్టర్ ప్రశాంత్ బచు, ఇన్ఫాక్ట్ ప్రశాంత్ నాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 25 years నుంచి పరిచయం. హీ వాజ్ మై జూనియర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ లో, అండ్ మా బ్రదర్స్ కి కూడా హీ వాజ్ క్లాస్మేట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్. సో అప్పటి నుంచి నాకు పరిచయం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా బ్రదర్ కంటే నాకు ఎక్కువ క్లోజ్ అయిపోయాడు యాక్చువల్లీ చెప్పాలి అని అంటే. సో టు ఇంట్రడ్యూస్ హిమ్, ప్రశాంత్ ఈజ్, professionally he is into developing public transport, not just in Hyderabad, in any city, developing city or developing country. In fact, he has worked as consultant for some of the developing countries also. కానీ అంటే ద పర్పస్ ఈజ్ మోర్ ఫర్ రెడ్యూసింగ్ ది ఎమిషన్స్ కానీ, ట్రాఫిక్ కంజెషన్ కానీ, ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్గా మనకి, ఇఫ్ యూ సీ ఇన్ జనరల్. సో అలాంటివి అడ్రస్ చేస్తూ he has done several projects actually, like to improve on public transportation, like something like reviving the MMTS. How in fact మన హైదరాబాద్ లో చూసే ఉంటాం మనం MMTS అని, it's running along with బసెస్ కానీ లేకపోతే మెట్రో కానీ కాకుండా MMTS కూడా ఉంది. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి he has worked. అండ్ ఆల్సో ఇందోర్ లాంటి సిటీలో, I don't know if you have noticed, and వైజాగ్ లో కూడా you may have noticed there are separate lanes for buses. సో అలాంటి ఒక డిజైన్ కానీ అలాంటి ఎస్టాబ్లిష్ చేయడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి he has worked with them to establish that. అది కాకుండా బస్ రైడర్షిప్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని, ఎస్పెషలీ ఆర్టీసీ బసెస్ ని ఇంప్రూవ్ చేస్తూ ఆ క్వాలిటీని, అవేర్నెస్ పెంచి బస్ ని ఎక్కువగా వాడుకోవడే విధంగా ఎక్కువ చేయడానికి హెల్ప్ చేశాడు, ఎస్పెషలీ ఇన్ భువనేశ్వర్ అండ్ సమ్ ఆఫ్ ద సిటీస్. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇవన్నీ ఎందుకు చేశాడు అని అంటే, వన్ ఆఫ్ ద థింగ్స్ ఈస్ హీస్ బీన్ ఫాలోయింగ్ జీవన్ విద్య. ఇన్ఫాక్ట్ హీ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ వన్స్ అలాంగ్ విత్ మీ ఆల్సో యాక్చువల్లీ. 2008 లో IIIT లో జరిగిన వర్క్ షాప్స్ నుంచి దట్స్ హౌ వి గాట్ మచ్ మోర్ క్లోజర్ యాక్చువల్లీ చెప్పాలి అనుకుంటే. బిఫోర్ దట్ ఆల్సో వి న్యూ ఈచ్ అదర్. సో 2008 జీవన్ విద్య వర్క్ షాప్స్ అటెండ్ అవుతూ దాన్ని ఫాలో అవుతూ అండ్ హ్యావింగ్ దిస్ implemented in his own profession career lo kuda use chestu his continuing his journey. And career wise he has done civil engineering, I think 98 lo start chesi I think so 97
97 or 98 pass out, if I remember. So then he went to US to do civil engineering and came back to India. Thought that India is more appropriate, his own place, more appropriate to work on what he wanted to do, basically. So let's hear Prashanth nunche vindamu more of so this will be more of koncham interactive ga untundi. I'll start asking questions to Prashanth. So welcome, Prashanth. So before you get started, first question to you is actually, like, you can say what are your insights from your JV, Jeevan Vidya, and how you got started, how you got to know JV, and then professionally why public transport, దీంట్లోనే స్పెసిఫిక్ గా ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నది యూ కెన్ గెట్ స్టార్టెడ్. నమస్కారం అండి, శుభోదయం అందరికీ. ప్రొఫెషనల్గా అంతా ఇంగ్లీష్లో మాట్లాడేది అలవాటైనా కానీ గిరి ఐ సీ దట్ చాలా ఇంగ్లీష్లోనే మాట్లాడాడు. బట్ నేను లెట్ మీ సీ, నేను ఇది ప్రొఫెషనల్ కాదు కాబట్టి లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు. సో గిరి చెప్పినట్టు just very happy to be among people who are very actively following, trying to understand themselves and nature. So గిరి నాకు చాలా నుండి పరిచయం. సో జీవన విద్య కూడా సంభవ గిరినే ఇంట్రడ్యూస్ చేసినట్టు నన్ను. ఎందుకంటే నేను అమెరికా నుండి వచ్చేసిన తర్వాత 2003లో అప్పుడు నాకు ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ప్రొఫెషనల్లో ఇంజనీరింగ్ చేసినా కానీ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ మీద ఉంది కాబట్టి ఒక స్కూల్ పెడదాము అనే దృష్టిలో ఉండేవాడిని. ఆ దాంట్లో గిరి నాకు వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ కాబట్టి గిరి కూడా ఇక్కడ ఉన్నాడు, కొంచెం వాలంటీరింగ్ వర్క్ చేస్తాడని తెలిసి అప్పుడు అడిగితే అప్పుడు ఆశా ఫర్ ఎడ్యుకేషన్ అనే ఒక సెంటర్, అంటే హైదరాబాద్ చాప్టర్లో గిరి చాలా యాక్టివ్గా ఉండేవాడు. సో అలా ఆశా ఫర్ ఎడ్యుకేషన్లో వాలంటీర్ చేయడం మొదలుపెట్టాను కొంచెం చిన్నవాడు. ఆ టైంలోనే 2006లో దెన్ వీ హ్యాడ్ చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. ఎడ్యుకేషన్కి మనం సపోర్ట్ చేస్తుంటే ఎట్లాంటి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నాము, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దానివల్ల మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళకి నిజంగా బెనిఫిట్ అవుతుందా లేదా అనే క్వశ్చన్స్ వచ్చినాయి ఆశాలో కూడా. అదే టైంలో జీవన్ విద్య IIIT హైదరాబాద్లో జరుగుతుంది అనేది మనకి ఇంటిమేషన్ వచ్చింది. ఆ ఇంట్రడక్షన్ చూసినప్పుడు నాకు జీవన్ విద్య అది గిరి నేను పేరు మర్చిపోతున్నాను, మనకి ఇంట్రడ్యూస్ చేసింది గణేష్ బగారియాజీ కాదు, పూణే నుండి శ్రీరామ్ అనే అతను హీ సెంట్ అన్ ఈమెయిల్ టు గిరి అబౌట్ జీవన్ విద్య వర్క్ షాప్ ఇన్ IIIT హైదరాబాద్ అనమాట. సో అది గిరి నాకు ఫార్వర్డ్ చేసినప్పుడు ఫస్ట్ టైం నేను చదివినప్పుడు అది ఎట్లా అంటే మొత్తం నా మైండ్లో ఉన్న థాట్స్, ఐడియాస్ ఇన్నేళ్ల నుండి చిన్నప్పుడు ఫ్రేమ్ అవుతున్న ఐడియాస్ అన్నిటిని ఎవరో ఒక టెక్స్ట్ డాక్యుమెంట్లో అన్ని రెడీ చేసి పెట్టినట్టుగా అనిపించింది. అంటే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ థ్రిల్డ్ దట్ నేను రాసింటే అట్లా ఎప్పుడు రాయగలిగేవాడిని కాదు, అట్లా చాలా ఆర్డర్లో మంచి పవర్ఫుల్గా ఉందనుకొని ఇంకా అప్పుడు 2006లో వర్క్షాప్ అటెండ్ అయ్యాను అనమాట ఫస్ట్ టైం. గణేష్ బగారియా గారు చెప్పారు అప్పుడు ఇంట్రడక్షన్ సెషన్ 7 days. So it was so impressive for me, and it was so motivating for me that అక్కడ నుండి నాకు చాలా మంది పరిచయం అవుతూ పోయారు. అక్కడ నుండి పవన్ గుప్తా గారు పరిచయం అయ్యారు మన మసూరిలో. సో ఆయన ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తున్నారంటే అటు సైడ్ వెళ్ళి అక్కడ కొన్ని మంత్స్ స్పెండ్ చేసేసి అక్కడ ఏం చేస్తున్నారని. సో మెల్లగా అసలు స్కూల్ సిస్టమ్ స్కూల్ అనే వ్యవస్థనే మనం ఎట్లాంటి చెప్పినా కానీ ఎడ్యుకేషన్ కరెక్ట్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ ద సొసైటీ అనే ఒక దృష్టి వచ్చింది. సో ఆ స్కూల్ అనే ప్లాన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళలేదు. కానీ బట్ నా వర్క్ ప్రొఫెషన్ ఏదైతే నడిచిందో, నా యాక్టివిజం ఏదైతే నడిచిందో దానిలో ఈ జీవన విద్య అనేది చాలా తోడ్పాటు అయింది. సో అయితే ఈ దిస్ ఐడియా అబౌట్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది కూడా కొంచెం అంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సర్ప్రైజింగ్ టు నో. బట్ చిన్నప్పుడు అంటే చాలా చిన్నప్పుడే అంటే ఊహ తెలిసిన తర్వాత, అంటే ఊహ తెలవకుండా అందరూ నార్మల్గా పిల్లల్ని అడిగితే ఏమవుతావు అంటే పైలట్ అవుతాను, ఇవి అవుతాను, అవి అవుతాను అంటారు. కానీ నాకు అంటే క్లాస్ 5, క్లాస్ 6 వచ్చిన తర్వాత నాకు ఆలోచన మొదలు పెట్టిన తర్వాత నాకు ఏమవ్వాలి అని అనుకుంటే అన్నిటికన్నా ఫస్ట్ అనిపించింది
న్యూస్ పేపర్ బాయ్ అవ్వాలి అని ఉండేది లైఫ్లో. ఎందుకు అంటారేమో, నాకు అనిపిస్తుంది ఆ టైంలో ఇంట్లో ప్రతిసారి పొద్దున్న లేవాలి అని చెప్పేవాళ్ళు. అండ్ ఆ టైంలో కంప్లీట్లీ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చినందుకు మనకు ఏమైనా ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించేవాళ్ళం. సో సరే న్యూస్ పేపర్ బాయ్ అయితే పొద్దున్న లేవడం అవుతుంది, సైకిల్ తొక్కిన ఆనందం ఉంటుంది, డబ్బులు సంపాదించింది ఉంటుంది అనేది అది ఫస్ట్ థాట్తో నేను, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు అంటే ఇప్పటిదాకా నేను చేయలేకపోయాను. కాకపోతే ఇప్పుడు కూడా ఏమైనా చేయాలంటే ఐ థింక్ న్యూస్ పేపర్ బాయ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ఐడియా. కాకపోతే అగైన్ వీ లివ్ ఇన్ సోషల్ స్ట్రక్చర్స్ వేర్ మార్నింగ్ లేచి పేపర్లు వేయడం అంటే అదేదో చిన్న చూపు చూసే సొసైటీలో పెరిగిన వాళ్ళమే మనం అంతా. సో కానీ అది ఒక కోరిక ఉంది. బట్ దాని తర్వాత ఇంకొన్ని రోజులు 7th క్లాస్ వచ్చినప్పుడు నాకు ఇప్పటికి కూడా గుర్తు, స్కూల్లో ఒక లెసన్ ఉండేది, ఇంగ్లీష్లో ఒక లెసన్. అందులో ఒక బస్ కండక్టర్ అండి, బస్లో అంటే ఆయన ఎట్లా cheerful-గా ఉండి బస్లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ చాలా హ్యాపీగా చేస్తూ, ఒకసారి ఒక ముసలావిడ ఒక చోట దిగాలనుకుంటే ఆవిడ దింపి ఆవిడ రోడ్ ఎండ్ దాకా దింపేసి మళ్ళీ వచ్చింది. ఇలాంటివన్నీ చూసినప్పుడు అనిపించింది, అబ్బా బస్ కండక్టర్ అయితే ఎంత బాగుంటుంది అని. ఆ బస్ కండక్టర్ ఎంతమంది లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అనే ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే ఒక పొద్దున లేచి అందరూ ఆఫీస్కి వెళ్తుంటాం, ఒక బస్సులో కూర్చున్న వాళ్ళందరికీ ఒక అంటే కండక్టర్ బిహేవియర్ సరిగా లేదనుకోండి, ఇరిటేట్ అయ్యి వెళ్ళొచ్చు. కాదు వాడి బిహేవియర్ చాలా బాగుంది అనుకోండి, మన స్ట్రెస్ అంతా తగ్గించుకొని కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక ఎంటర్టైనింగ్గా ఉండి ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఒక 100-200 మెంబర్స్ మార్నింగ్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనే థాట్ నా మైండ్లో ఉంది. అది దట్ ఈస్ స్టికింగ్. అండ్ అగైన్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా నేను ఒక్కరోజు కూడా కండక్టర్ జాబ్ చేయలేకపోయాను. కాకపోతే కండక్టర్ జాబ్ నాకు ఇచ్చారు కూడా ఇందోర్లో ఉన్నప్పుడు. బట్ ఆ అప్పుడు టైం లేకుండింది, అంతకన్నా పెద్ద పనులు చేయాలి ప్రశాంత్, నువ్వు కండక్టర్ జాబ్ చేస్తూ కూర్చుంటే ఎట్లా కుదురుతుంది అని అనేసరికి అలా అయిందనమాట. సో దిస్ ఈస్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ఫ్యాసినేషన్ అనుకోండి. ఆ టైంలో ఇట్ వాజ్ మోర్ ఎ ఫ్యాసినేషన్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, కాకపోతే సంహౌ ఐ లైక్ బీయింగ్ ఏ కండక్టర్. బట్ లేటర్ చదువుకున్నప్పుడు కూడా ఇంజనీరింగ్ చేశాను. తర్వాత అమెరికాకు వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ చేశాను. ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో సంబంధించింది ఏమి ఉండదు సబ్జెక్ట్. కాకపోతే ఓవరాల్గా ట్రాఫిక్, ఇంజనీరింగ్ అంటే హైవే డిజైన్ చేయడం అట్లాంటివన్నీ ఉంటాయి. కాకపోతే సమ్వేర్ ఇన్ మై మైండ్ ఐ వాజ్ స్టిల్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే జూనియర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో బస్ ఎక్కి వెళ్ళేవాడిని. నేను BHELలో ఉంటాను, సో BHEL నుండి ఎవ్రీడే బస్ ఎక్కి వెళ్ళాను. సో బికాస్ నా మైండ్లో ఆల్రెడీ కండక్టర్ అనేది ఒకటి నా మైండ్లో ఉంది కాబట్టి జస్ట్ ఆ బస్సెస్ని అబ్జర్వ్ చేయడం చాలా ఎక్కువైపోయింది. దానివల్ల ఒక ఫ్యాసినేషన్, అంటే ఒక లవ్ అఫేర్ అంటారు చూడండి, అంటే దట్ వాజ్ మై ఫస్ట్ థింగ్ ఫర్ బస్సెస్. సో ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా కొంచెం నేను అందరినీ మా క్లాస్మేట్స్ని కానీ ఎవరైనా కానీ ఆటోలో వెళ్తున్నారంటే ఆటోలో వెళ్ళకూడదు, మనం బస్సులోనే వెళ్ళాలి అని ప్రమోట్ చేయడం. ఎందుకంటే ఆటోలు అందరినీ ఇరికించుకొని దాన్ని అన్సేఫ్గా డ్రైవ్ చేయడం అట్లాంటి ఆలోచన ఉండేది ఆ టైంలో. ఇప్పుడు ఆటోల గురించి నా మనసులో అంటే నా ఆలోచన మారిందనుకోండి. బట్ ఆ టైంలో అట్లా ఉండి బస్సెస్ గురించి నేను అన్ని అబ్జర్వ్ చేసేవాను అనమాట. ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, ఎలా ఉంది, టైంకి వస్తున్నాయా లేవా, ఎందుకు టైంకి రావట్లేదు, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను అప్పుడు. సో ఫ్రమ్ దట్ స్టేజ్ దెన్ ఐ వెంట్ నెక్స్ట్ టు ఎడ్యుకేషన్. సివిల్ ఇంజనీరింగ్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక సబ్జెక్ట్ కాబట్టి అది నేర్చుకున్నందుకు కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసింది అనుకోండి. అంటే ఇట్ హెల్ప్ మీ టు టెల్. అంటే ఇప్పుడు ఒక ప్యాసింజర్ లాగా నేను ఇది ఇంప్రూవ్ చేయాలంటే ఇట్లా చేయాలి అని చెప్పాను అనుకోండి, వినే వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. కాదు నేను ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ అండి అన్నా అనుకోండి, ఆహా వీడేదో బాగా చదివేసి వచ్చాడు, వీడికి ఏదో తెలుసు అనుకొని ఆ మాటకు బరువు ఉంటుంది అనమాట. సో అట్లా హెల్ప్ చేసింది. నేను నా డిగ్రీ ఎప్పుడు ఫినిష్ చేయలేదు, ట్రాన్స్పోర్టేషన్లో మాస్టర్స్ ఎప్పుడు ఫినిష్ చేయలేదు, మధ్యలో వదిలేశాను. అందులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనే సబ్జెక్ట్ అంటూ అసలు ఉండనే ఉండదు. బట్ అయినా కానీ యునో జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్, దిస్ డిగ్రీ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ కైండ్ ఆఫ్ ప్రమోట్ మై సెల్ఫ్ యాజ్ ఏ నాలెడ్జబుల్ పర్సన్ అనుకోండి. సో నేను అట్లా వాడుకున్నాను అనుకోండి డిగ్రీని. సో ఇది నా జర్నీ అండి, స్టార్ట్ అయిందంటే ఫ్రమ్
అండ్ ఇందులో జీవన్ విద్య ఎక్కడ వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. అంటే ఐ థింక్ ఐ గెట్ టు దట్ ఆల్సో, హౌ ఇట్ హెల్ప్స్ మై డిస్కోర్స్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. బట్ దిస్ ఇస్ బ్రాడ్లీ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ థింగ్. సో ఈ రోజు కూడా ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ డ్రైవర్స్ అండ్ బస్ డ్రైవర్స్, కండక్టర్స్, బికాజ్ ఐ సీ వాళ్ళు ఎంత ఛాలెంజ్ ఉంది అనేది. అంటే ఈరోజు అందరూ కంప్లైంట్ చేస్తుంటారు, అరే డ్రైవర్ సరిగ్గా బస్ స్టాప్ ఆపలేదు, ఇటు ఆపాడు అటు ఆపాడు. కాకపోతే అదే అంటుంటాయి అందరి, ఒక్కరోజు మీరు బస్ ఎక్కి ఆ డ్రైవర్ సీట్ వెనకాల నిల్చొని చూడండి అంతే. మీకు బీపీలు షుగర్లు రాకపోతే అప్పుడు చెప్పండి. అంటే ఆ 12 మీటర్ల బస్సుని మనం ఒక కార్నో స్కూటర్నో నడిపేయడానికి నానా తంటాలు పడుతుంటాం. 12 మీటర్లు ఉన్న బస్సుని, అంత వెడల్పున్న బస్సుని ఆ ట్రాఫిక్ లో ఆ స్పీడ్ లో నడిపించి సేఫ్ గా అందరినీ చేర్చడం అనేది చిన్న విషయం కాదండి. బస్సులో ఉన్న వాళ్ళని చూసుకోవాలి, బస్ బయట ఉన్న వాళ్ళని చూసుకోవాలి, నడిచే వాళ్ళని చూసుకోవాలి, ముందు వెనకాల చూసుకోవాలి. సో యూ కెన్ అండర్స్టాండ్. అంటే టెక్నికల్ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ థింగ్స్, బట్ I would still say that it is just my love affair with buses, which is continuing till date, and I have never gone back on that. Sorry. So yeah, good, Prashanth. So aithe transportation ante I can always travel in my personal vehicle kada, like personal vehicles lo I will be more comfortable. In fact, ekkadiki vellalana ippudu vellalana having my own car, idantha possibility undi. Ante everyone needs it, I mean basically, right? So atla ankoni why public transport asla actually public transportation enduku undali? What is really use? I mean, if everyone has a vehicle and if there is an infrastructure, why do I really need a public transportation? మా పేరెంట్స్ అడిగిన క్వశ్చన్ అడుగుతున్నారు గిరి. ఇన్ఫాక్ట్ మోర్ అనేసి అందరూ చేసేది అదే, ప్రస్తుతానికి అందరికి అదే క్వశ్చన్ ఉంది. అది కాదు, ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే గొడవ. ఏంటంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనే ఒక క్వశ్చన్ వస్తుంది, దేనికోసం చేస్తున్నావు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఎందుకంటే ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్ దట్ మోస్ట్ ఆఫ్ మై వర్క్ ఈస్ నాట్ పెయిడ్. సో ఐ వర్క్ ఆల్మోస్ట్, నేను ఎప్పుడు జాబ్లో లేనండి. ఒక 2 years 3 years చెప్తే మిగిలిన టైంలో ఎప్పుడు జాబ్లో లేను, పార్ట్ టైంలో చేస్తాను గిరి. సో దట్ క్వశ్చన్ కమ్స్ ఓవర్ అండ్ ఓవర్ వెన్ ఐఎమ్ ఓన్లీ గెటింగ్, అంటే నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసేది ఓన్లీ ఒక లెటెస్ట్ మంత్లీ ఒక 3 days 5 days అనుకోండి, బట్ ఐఎమ్ వర్కింగ్ మోర్ యాజ్ అ వాలంటీర్. సో దిస్ క్వశ్చన్ ఆల్వేస్ కమ్స్, why public transport when the government is building so many flyovers, so many things, అనే క్వశ్చన్ వస్తుంది. బట్ ఐ థింక్ నౌ దే అండర్స్టాండ్ అ లిటిల్ బిట్. But let me try and then show you some visuals. Okay? I think that will help make this. And I also want everybody also to questions అడగండి మధ్యలో. నేను ఎక్కడ ఉన్నా కానీ స్టాప్ చేసి అడగండి, అంటే it interactive, otherwise it can become very boring. So Giri, So let me first start with one simple question, Giri. Endukante no question is answer cheppali, kakapothe let me start with one very simple question. Ee image మీకు పరిచయమేనా? ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుందా గిరి? ఇది పరిచయం అన్నారు, ఇది రోజు చూసే సిచ్యువేషన్ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్ గిరి. సో ఇది కొత్త కాదు, హైదరాబాద్ లోనే ఇది ట్రాఫిక్ లో మనం ఇరుక్కుపోయి ఉన్న విషయం. ఎవరైనా నాకు జస్ట్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్, ఇందులో ఎంతమంది ఉన్నారు, ఈ పిక్చర్లో ఎంతమంది ఉన్నారు అనేది ఒక ఎస్టిమేట్, జస్ట్ ఊరికే గెస్ వర్క్ అని చెప్పగలరు? I think people can use the chat window also. చాట్ లో, అవును చాట్ లో జరగాలని. ఓకే, ఐ వాజ్ నాట్ సీయింగ్ దట్ అని చెప్పడం. కానీ ఎంత ఉంది ఎస్టిమేట్, జస్ట్ ఎ నంబర్? 1000 people. 1000 people. ఇంకా someone said 200. Yes, 200. గుడ్. నాకు అవగాహన ఉన్న వాళ్ళగా అనిపిస్తుంది కొంచెం. మేబీ రఫ్లీ అలాగే 200-300 మాక్సిమం అనుకుంటున్నాను నేను కూడా. కాదులే. ఓకే, 500 stuck in traffic for 30 minutes, 250 people. ఓకే, సరే. నుంచి వాడుతున్నా ఇదే క్వశ్చన్ నేను
మన ఐటీ కంపెనీస్లలో వేసినప్పుడు 2015లో ఐటీ కంపెనీస్లలో ఇదే చూసినప్పుడు నాకు 50,000, 20,000 అనే ఆన్సర్లు వచ్చినాయి. ఇది ఒక 1/2 కిలోమీటర్ లెంత్. ఇది ఇప్పుడు ఈ ఫోటోలో మీరు చూస్తున్న బిగినింగ్ నుండి ఎండ్ అనేది ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ అందులో 4 లేన్ రోడ్ అది. ఓకే, అంత రోడ్లో ఎంతమంది ఉన్నారు అని చూస్తే అందులో మీకు ప్రిడామినెంట్ గా కనిపించేది ఏంటి? అందులో మీకు ఈ పిక్చర్ లో అన్నిటికన్నా ఎక్కువ కనిపించేది ఏంటి? వెహికల్స్, కార్స్ కదా. సో ఆ పిక్చర్ మొత్తంలో ఉన్నాయి. నేను కౌంట్ చేశానండి కూర్చొని. 142 కార్లు ఉన్నాయి అందులో. వెనకాల దాకా ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం వరకు చూస్తే మనం, అంటే లాస్ట్ పోర్షన్ కొంచెం డిస్టింగ్విష్ చేయడం కష్టం, కానీ అక్కడ వరకు 142 కార్స్ ఉన్నాయి. అంటే 142 కార్స్ లో మొత్తం కలిపితే ఎంత కాదనుకున్నా కానీ కార్కి ఇద్దరు లెక్కేసుకున్నా కానీ 260 మందికి ఎక్కువ ఉండరు. అంటే 1.8 నార్మల్గా హైదరాబాద్ యావరేజ్. సో ఇప్పుడు అదే చూస్తే బస్సులు ఎన్ని ఉన్నాయని లెక్కేస్తే అందులో 15 బస్సులు ఉన్నాయి. బస్సులు కనిపిస్తున్నాయి మనకి, ఎక్కడ కొనాక్ కనిపిస్తున్నాయి కదా. కానీ ప్రిడామినెంట్ గా మనకు కనిపించేది కార్స్ లో ఉన్నది 260 మంది అయితే బస్సులలో ఉన్నది 750 మంది. సో నౌ యూ అండర్స్టాండ్ గిరి. అంటే అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్విజిబుల్. మోటార్ సైకిల్లో ఉండేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, సైకిల్లో ఉండేవాళ్ళు మీకు కనిపించని కూడా కనిపిస్తారు. వాళ్ళు ఒక 1000 మంది దాకా ఉంటారు. సో బేసికలీ దిస్ ఈస్ మై ప్రాబ్లమ్. దిస్ ఈస్ వేర్ ఐ ఫీల్ దట్ దిస్ ఫీల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందులో ఈ మొత్తం కార్లన్నిటిని తీసేస్తే నేను 5 బస్సులు 6 బస్సులు నేను ఎక్కిచ్చేస్తే అయిపోయేది. అప్పుడు నాకు ఇంత పెద్ద రోడ్ అవసరమా? అప్పుడు నాకు ఫ్లైఓవర్లు అవసరమా? అప్పుడు రోడ్ వైడనింగ్ అవసరమా? ఇళ్ళని, పక్కన ఉన్న ఇళ్ళని, దుకాణాలన్నింటి కూల్చేసి వాళ్ళ లైవ్లీహుడ్ని తీసేసి మనం ఇట్లా రోడ్డు తయారు చేసే అవసరం ఉందా? ఇంత ఖర్చు పెట్టే అవసరం ఉందా? 6 బస్సులు అంటే 3 కోట్లు ఖర్చు. ఈ రోజు విషయంలో చూస్తే కూడా 3 crores ఖర్చు పెడితే, అదే ఈ రోడ్, ఈ 4 లేన్ల రోడ్ ఖర్చు పెట్టాలంటే 15 కోట్లు అవుతుంది ఖర్చు. జస్ట్ దిస్ మచ్. అంటే కాకపోతే ఈ కార్స్ రోజంతా 20 కిలోమీటర్లు వెళ్తాయి, అవన్నీ వేరే విషయం. జస్ట్ ఈ 1/2 కిలోమీటర్ కట్టడానికి ఖర్చు అవుతుంది 4 లేన్ రోడ్. సో దిస్ ప్రాంప్టెడ్ మీ టు గెట్ వర్క్ ఆన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఏంటంటే ఈరోజు మనం ఏదైతే చూస్తాం, అండ్ ద ఇష్యూ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ స్పేస్, ద ఇష్యూ ఇస్ ఆఫ్ ఇంజస్టిస్, రైట్? సో ఇప్పుడు అందరూ మనుషులమే కదా. బస్సులో ఉన్న వాడికి ఏమో స్పేస్ లేదు. 60 మంది కలిసి బస్సులో వెళ్తే వాడికి స్పేస్ ఇస్తాం. అదే ఇప్పుడు ఇంకొకటి స్లైడ్, జస్ట్ వెరీ క్విక్లీ, ఐ వాంటెడ్ టు గో హియర్ ఆల్సో బిఫోర్ ఐ కంటిన్యూ. ఇప్పుడు ఈ ఇమేజ్లో చూడండి, ఇందులో కూడా మనకు కనిపించేది కార్సే, కానీ కార్స్ అన్ని 37 కార్లు మాత్రమే. అందులో 50 మంది అంటే ఒక్క బస్సు. సో ఆ పిక్చర్లో మీకు ఒక్క బస్ కనిపిస్తుంది కదా అక్కడ, అలా ఇంకొక బస్ పెట్టి ఈ ట్రాఫిక్ అంతా ఖాళీ అయిపోయాయి, రైట్? కానీ ఇమాజిన్, ఇప్పుడు మనం హైటెక్ సిటీ, ఇది 2016లో చేసిన సర్వేగిరి, అందులో ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళే వాళ్ళు హైటెక్ సిటీలో మాత్రమే 41% ప్రైవేట్ వెహికల్స్ వెళ్తున్నారు, 59% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటోలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, లేకపోతే వాకింగ్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, అట్లా 59% అట్లా వస్తున్నారు, 41% ప్రైవేట్ వెహికల్స్ వస్తున్నారు. సో ఇప్పుడు అనేది ఏంటంటే ఈ మిగిలిన 59% కూడా ఒకవేళ వాళ్ళ వాహనాల్లో రావడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒక్క రోడ్ కాదు, దాని మీద ఇంకో రోడ్ కాదు, 3వ రోడ్ వేస్తే కూడా సరిపోదు. సో దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వన్ ఇల్లస్ట్రేషన్ ఇమేజ్ అనమాట. సో ఎంత స్పేస్ అవసరం పడుతుంది, ఒక బస్సులో వెళ్తే 60 మంది, వారి కార్లలో వెళ్తే ఎట్లా, సైకిల్లో వెళ్తే ఎట్లా అనేది ఒక అవగాహన కోసం ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ దిస్ రిప్రజెంటేషన్. సో నౌ ఐ థింక్ యూ అండర్స్టాండ్ వై public transport for me, right? Basically they say that you are not stuck in traffic, you are traffic. I ఎప్పుడు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కంప్లైంట్ చేస్తాను, అదే ఈ ట్రాఫిక్ లో ఇస్తాను, కాకపోతే ట్రాఫిక్ లో మీరు ఇరుక్కుపోలేదండి, మీరే ట్రాఫిక్ అండి. ఈ అవగాహన మనలో రావాలి, ఎందుకంటే దీనితో మన లైఫ్ స్టైల్, మన హోల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ కనెక్టెడ్. ద ఇష్యూ ఆఫ్ జస్టిస్ ఇస్ కనెక్టెడ్. హౌ యాజ్ జస్ట్ బికాస్ నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను కారు కొనుక్కున్నందుకు నేను ఇంకోటి స్పేస్ని ఆక్రమిస్తున్నాను. అదే స్పేస్లో 20 మంది వెళ్ళగలిగే వాళ్ళు నేను ఒక్కరో ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తున్నాం. ఈరోజు పాదచారులు ఉన్నారు, ఎవరైతే వాక్ చేయాలనుకుంటున్నారో
దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు ద సిటీ. కాకపోతే వాళ్ళని క్రాస్ చేయడానికి మార్గం పెట్టట్లేదు. మనం రోడ్ మధ్యలో పెద్ద డివైడర్లు వేస్తున్నాం. అంటే అసలు మన రోడ్ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరైతే నైబర్స్, యాక్చువల్గా చెప్పాలంటే రోడ్ ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు దిల్సుకున్నారే చూసుకుందాం, నువ్వు దిల్సుకున్నారు నగరి, దిల్సుకున్నారు మెయిన్ రోడ్ లో ఇంతకు ముందు యాక్చువల్లీ కెన్ యూ ఇమాజిన్ దట్ పీపుల్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద రోడ్ వర్ నైబర్స్. ఇప్పుడు ఆ మధ్యలో ఒక మెట్రో కట్టేశాము, ఆ రోడ్ ని 2 లేన్లు ఉన్న రోడ్ ని 8 లేన్స్ చేశాము, 8 లేన్స్ పక్కన సర్వీస్ రోడ్ వేసాము, మధ్యలో ఒక డివైడర్, పెద్ద డివైడర్ కట్టేశాము. సో అంటే నేను రోడ్డు దాటి నడుచుకుంటూ వెళ్ళి ఆపోజిట్ మనిషిని, ఎవరైతే నా నైబర్ని చూడాలనుకుంటే ఈరోజు నేను ఒక బండి వేసుకొని 3 కిలోమీటర్ల దూరం యూటర్న్ తీసుకొని వెళ్తే కానీ కుదరదు. కెన్ యూ ఇమాజిన్ వాట్ వీ హావ్ డన్ టు హ్యూమన్ రిలేషన్షిప్స్? సరే, మనం అంటే అందరం డబ్బులు సంపాదిస్తున్నాము, బండి కొనేసుకుంటున్నాము, మనం నడిపించేస్తాము. బట్ వాట్ అబౌట్ చిల్డ్రన్? మన పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎట్లా వెళ్తారు? సో ఆర్ వి నాట్ టేకింగ్ అవే ఫ్రీడమ్? అంటే జీవన విద్యలో మనం చదువుకుంటాం జస్టిస్, ఫ్రీడమ్ ఇన్ సొసైటీ, ఫ్రీడమ్ ఈజ్ ద ఫండమెంటల్ వాల్యూ ఇన్ సొసైటీ. సో మన పిల్లలకి మనం ఫ్రీడమ్ ఇస్తున్నామా? అంటే ఫ్రీడమ్ అంటే ఏంటండి? మీరేదో వాళ్ళకి ఇది కావాలని కానీ కొనిచ్చేశారు, వాళ్ళకు మంచి ఇల్లు ఇచ్చేసారు, అది కాదండి ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ అంటే నేను బయటికి వెళ్ళి స్వేచ్ఛగా ఒక రోడ్డు మీద నడవాలనుకుంటే నడిచే పరిస్థితి లేదు ఈరోజు. ఆర్ వి నాట్ టేకింగ్ అవే దర్ ఫ్రీడమ్? రైట్. So this is, in fact, I will go to my next slide on that very same thing. I wanted to show this video. I think each one can relate. My childhood was associated with a voice. Hey, The sweet voice of my neighboring auntie screaming her guts off at us kids. But over the years, the familiar voice started occurring less often. Lesser and lesser and lesser, until one day when it stopped completely. No more broken windows, no more blocked streets. The world seemed to have become a much better place. Or did it? Come join the... So this is where the whole thing comes here, that why the whole challenge that I am facing, that the freedom and justice ni curb chesi we cannot do anything great in society. So I think my work or why I feel passionate about doing the work that I do is because I feel that as a society, నా డాటరే ఉంది, మా తమ్ముడు పిల్లే ఉన్నారు, నా నెక్స్ట్ జనరేషన్కి వాట్ కైండ్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ వి గోయింగ్ టు గివ్? ఆర్ వి ఏబుల్ టు గివ్ ఎ సొసైటీ which enables justice, which creates a sense of justice, which enables freedom, empowerment, or is it going to, అంటే వాళ్ళని ఒక కొనాకి పంపించేసి ఆ సోషల్ ల్యాడర్లో నువ్వు కూడా ఇంత సంపాదించి నువ్వు కూడా ఒక కారు కొనుక్కుంటేనే నీకు రెస్పెక్ట్ ఇస్తాము, లేకపోతే నువ్వు నడుచుకుంటూ పోతున్నావు అంటే నేను రోడ్ కూడా క్రాస్ చేయనివ్వము అనే దృక్పథంతో మనం ఉంటామా, లేకపోతే ఏం చేస్తాము అనే దాంట్లో మై వర్క్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ మై వర్క్ ఇన్ సైక్లింగ్, వాకింగ్ ఆర్ క్రియేటింగ్ మోర్ ఫుట్పాత్స్ ఆర్ బెటర్ డిజైన్ ఫర్ రోడ్స్, ఇవన్నీ అక్కడి నుండి, అంటే ఆ థాట్ ప్రాసెస్ నుండి ఆరిజినేట్ అయినాయి. సో టెక్నికలీ నాకు పెద్ద నాలెడ్జ్ అంటూ ఏం లేదండి, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏదో దొరికితే నాలెడ్జ్ అని కాదు, కాకపోతే ఐ స్టిల్ ట్రావెల్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అంటే ఐ స్టిల్ యూజ్ బస్సెస్, ఐ స్టిల్ థ్యాంక్స్ టు గిరి ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు సైక్లింగ్ ఆల్సో. నేను సైక్లింగ్ కూడా చేయడం మొదలుపెట్టాను. సో ఇవన్నిటి వల్ల నేను వెళ్ళి మీటింగ్లో కూర్చున్న రోజు అక్కడ బస్ గురించి డెసిషన్ చేసేవాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ గురించి డెసిషన్ చేసేవాళ్ళు కానీ అందరూ కార్లలో వెళ్ళేవాళ్ళే. సో వాళ్ళకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకొని రావడానికి మాత్రమే, అంటే నేను చేసే కాంట్రిబ్యూషన్ ఏంటి, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి చూపించి దాంట్లో మనం సిస్టమ్ని మార్చొచ్చు అనే ఒక ప్రయత్నం చేయడం వరకే మై రోల్. అదర్వైజ్ దర్ ఈస్ నథింగ్ టెక్నికల్ దట్ ఐ డూ రియలీ. అంటే అందరికీ అర్థమైన విషయాలే. బస్ ఎక్కిన ప్రతి ఒక్కరికి తెలుసు, టైంకి వస్తుందా బస్సు, రావట్లేదా, ఏంటి ప్రాబ్లము,
బస్సులో వెళ్ళాలంటే ఏం ప్రాబ్లం అన్నీ అందరికి తెలిసినాయి. సో కొత్త విషయాలు అంటే ఏం లేవు. కాకపోతే థ్యాంక్ఫుల్లీ ఐ హీన్ లక్కీ దట్ ఐ హ్యావ్ గాట్ ఆపర్చునిటీస్ వేర్ కొందరు విన్నారు, కొందరు ఛాన్స్ ఇచ్చారు, అందులో చేంజ్ చేయడానికి పాసిబిలిటీ వచ్చింది, దానివల్ల ఇంపాక్ట్ కూడా అయ్యింది. అట్లా ఐ గాట్ లక్కీ. గుడ్ గుడ్ ప్రశాంత్. అంటే నా చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలు కూడా తీసుకొచ్చావు. చిన్నప్పుడు గల్లీ క్రికెట్ అని ప్రతి చోట ఆడేవాళ్ళం అసలు యాక్చువల్ గా. కానీ ఇవాళ రేపు పిల్లలకి నిజంగానే యాక్చువల్లీ వాళ్ళు ఆడట్లేదు అని అనుకుంటున్నామా, లేకపోతే మనం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదా అని అన్నది ఐ థింక్ ఐ గాట్ ద క్లారిటీ నౌ. ఐ మీన్ ఆ ట్రాఫికే కానీ మనం ఆ రోడ్ ని యూజబుల్ అంటే వెహికులర్ యూజబుల్ చేసాం, కానీ మనుషులు ఆడుకోవడానికి, మనుషులు యూజ్ చేసుకోవడానికి. అండ్ ఐ సీన్ రాహగిరి అనే ఒక ఈవెంట్, ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ దట్ యూ హావ్ డన్. సో ఐ థింక్ వీ కెన్ టాక్ లిటిల్ మోర్ అబౌట్ దట్. బట్ దెన్ దీనికి సంబంధించింది ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, అందరికీ ఉండే క్వశ్చన్ కూడా, లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నాట్ అంత కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు. అంటే ఎస్పెషలీ ఒక బస్ స్టాప్ కి వెళ్ళాలంటే నేను కొంచెం దూరం ట్రావెల్ చేయాలి, ఆర్ ఎస్పెషలీ పెద్దవాళ్ళకి, అఫ్ కోర్స్ చిన్నవాళ్ళు అంటే దే కెన్ మేనేజ్, మన లాంటి వాళ్ళు దే కెన్ మేనేజ్. బట్ పెద్దవాళ్ళకి ఒక బస్ స్టాండ్కి వెళ్ళాలి, లేకపోతే అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా. అఫ్ కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ లైక్ కార్ లో వెళ్తే ఏంటి అని అంటే we take lot of space, but then there is still a need కదా. I mean, do you really want to say that అసలు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఉండకూడదా అని అంటావా, లేకపోతే ఏంటి? I mean, how is it like? So Giri, no way to say that, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఒక 10 years బ్యాక్ ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది చాలా పాడైపోయింది. మనం ఒక 10-15 years బ్యాక్ చూసుకుంటే మనం హైదరాబాద్లోనే బ్రహ్మాండంగా బస్సులో వెళ్ళే వాళ్ళం, అందరూ బోర్డు బస్సులు ఉండేది. ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయింది, బస్సులు తగ్గిపోయినాయి మెల్లగా మెల్లగా. అంటే మనం జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ప్రీకండిషనింగ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రీకండిషనింగ్ గిరి. అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చిన్న ఎవరైనా కార్ కొనుక్కుంటే ఈరోజు వెళ్ళి కంగ్రాచులేషన్స్ అంటాము, వెళ్ళి పార్టీ ఎక్కడ అంటాము. ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్, రైట్? పార్టీలు చేసుకుంటున్నారు అంటే బేసిక్ గా ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ దట్ ఐ బాట్ అ న్యూ కార్. ఐ మీన్ దట్స్ హౌ ఇట్ ఈస్ కదా. రైట్. సో లెట్ మీ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఐ విల్ టెల్ యు. మీ ఇంట్లో అంటే ఐ డోంట్ నో హౌ మచ్ ఇంటీరియర్స్ యు హావ్ డన్. సో లెట్ మీ ఆస్క్ దిస్. మీ ఇంట్లో 10 years బ్యాక్ చుట్టాలు ఎక్కువ మంది వచ్చేవాళ్ళ, ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారా చుట్టాలు ఇంటికి ఉండడానికి? లేకపోతే చుట్టాలే కాదు, ఈవెన్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా వచ్చి కలిసి వెళ్ళేవాళ్ళు. ఒక 10-15 years బ్యాక్ మీ ఇంట్లో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు? Wow, good question. Made me think about it. Actually, like 10-15 years back వరకు చాలా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది. I can see that. సో కదా. అయితే ఇప్పుడు 10-15 years బ్యాక్ వరకు అంటే ఆ టైంలో మీ చిన్నప్పుడు మీ ఇంటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మీరు ఎప్పుడైనా ఖర్చు పెట్టారా? ఇంటీరియర్స్ చేయడానికి ఎప్పుడైనా ఖర్చు పెట్టారా మీరు? ఎక్కువ పెడతాను యాక్చువల్లీ చెప్పాలంటే. వీళ్ళని కాదు, నార్మల్ గా జనరల్ గా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టడానికి ఖర్చు అయ్యేది, ఇంటీరియర్స్ ఏం ఖర్చు అయ్యేది కాదు, ఉండేది కాదు. అవును, ఈ మధ్యలో ఎక్కువ ఖర్చు పెడతాం. ఈ రోజు ఇంటీరియర్స్ చేయడానికి ఖర్చు ఎక్కువ పడుతున్నాం. అయితే ఆ రోజు మన ఇంటికి వచ్చి ఆ ఇంటీరియర్స్ ఏంటి ఇంట్లో ఉంటాయి, ఎవరు చూడడానికి కాదు. అంటే ఎవరైనా ఇంటికి వస్తే చూస్తారు, లేకపోతే వాడు చూడడానికి కూడా లేదు. ఎందుకంటే సగం ఇంటీరియర్స్ మనం వాడడం కూడా వాడం, అవన్నీ అట్లా ఉంటాయి. ఇప్పుడు పైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకపోతే ఇది అవి షోక్లని, అది సగం మన కోసం కాదు, మనకు తలనొప్పి క్రియేట్ అవుతాయి. అయినా చేస్తున్నాయి ఎందుకు? ఎవరైనా చూడడానికి. అప్పుడు మన ఇంటికి ఎవరు రావట్లేదు, అయినా ఖర్చు పెడుతున్నాం. అవునా? నేను కారు గురించి కూడా అదే అంటాను, కొనుక్కోండి, తప్పు లేదు. ఇంట్లో పెట్టుకోండి, సెల్ఫీ దిగండి, ఫోటోలు పెట్టుకోండి, ఫేస్బుక్ లో పెట్టుకోండి, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ కారుని మనం రోడ్డు మీదకి తీసుకెళ్ళి మనం ఆ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాం చూడండి, ఆ అవగాహన లేకుండా ఆక్యుపై చేస్తున్నాం చూడండి, అది ప్రాబ్లం. వేర్ ఐఎమ్ అన్నోయింగ్లీ, అంటే వితౌట్ నోయింగ్, అంటే ఇది కావాలని చేస్తున్నారని నేను అనట్లేదు నేను, కాకపోతే మనకు ఆ అవగాహన లేకుండా పోయింది. దట్ ఇది ఒక పబ్లిక్ స్పేస్, అంటే రోడ్ అనేది అందరికీ సంబంధించిన విషయం, అందులో మనం ఇంత స్పేస్ తీసేసుకుంటున్నాము అనే అవగాహన లేకుండా పోయింది, రైట్? సో అగైన్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యు హ్యావ్ టు యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆల్వేస్. ఆ పరిస్థితి లేదు ఈరోజు. I agree myself. But that said, let us not think that I have a right on that road. ఆ రోడ్ నాది, నేనేదో కారు కొనేసుకున్నాను అంటే. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు
నేను పొలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ నేను క్లాసెస్ తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అదే. మీ దగ్గరికి ఎప్పుడన్నా ఎవరైనా ప్రజలు వచ్చేసి నాయన నేను ఏసీ కొనుక్కున్నాను నాకు ఇల్లు కట్టివ్వండి అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. ఏమంటావు గిరి? అట్లా ఎవరైనా అడిగారు అనుకో ఏమంటావు నువ్వు? ఎప్పుడైనా కానీ పొలిటీషియన్స్ ఇప్పుడు అన్ని తమిళనాడులో స్కీమ్స్ చూడండి, ఎక్కడైనా స్కీమ్స్ చూడండి, నీకు ఇల్లు ఉంటే ఇంటి లోపల టీవీ ఇస్తామంటారు కానీ టీవీ కొనుక్కున్నందుకు ఇల్లు ఇస్తామని అంటారు కదా. సిమిలర్లీ అదే, నేను కారు కొనుక్కున్నాను ఇప్పుడు రోడ్ కంజెస్టెడ్ గా ఉంది అన్నది అర్థం ఉందా? సో ఇట్స్ లయబిలిటీ, లాట్ ఆఫ్ లయబిలిటీ. అంటే దట్ యాటిట్యూడ్ కదా. మనము నార్మల్ గా ఒక మనం నిల్చొని నడుచుకుంటూ వెళ్తే మనకు కావాల్సింది 3 square feet, 1 square yard ఏరియా, 9 square feet. అంటే విశాలంగా మంచిగా మీ చుట్టూ స్పేస్ ఉండాలంటే 1 గజం స్థలం కావాలి మనకి. అట్లాంటిది సడన్ గా నేను కారు కొనుక్కొని దానికి చుట్టూ ఇంత ప్లేస్ ఆక్యుపై చేసేసి డబ్బాలాగా నాకు ఇప్పుడు రోడ్ సరిపోవట్లేదు, పెద్ద రోడ్ కావాలంటే అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇల్లు ఇప్పుడు ఏసీ కొనుక్కున్న వాడిది రెస్పాన్సిబిలిటీ ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు పెట్టుకోవడానికి, రైట్? ఇల్లు కట్టుకున్న తర్వాత ఏసీ కొనుక్కుంటాం. ఇక్కడ మనమేమో కారు కొనుక్కున్న తర్వాత మీరు నాకు ఫ్లైఓవర్లు వేయండి, రోడ్లు వేయండి అంటే అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం, కంజెక్షన్ ఉంది రోడ్ మీద. కానీ దానికి ఆన్సర్ ఇది కాదు. మన ఆలోచన శైలి మార్చుకున్నప్పుడు, మనం ఈ అవగాహనని తెచ్చుకున్నప్పుడు, ఆలోచన శైలి మార్చుకోవడం అని కూడా కాదు, ఇది బేసికలీ మనం ఏం చేస్తున్నాము అనేది ఒక అవేర్నెస్తో చేస్తే. అండ్ దట్ ఈస్ వాట్ వీ టాక్ అబౌట్ జీవన్ విద్య, రైట్? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ అవేర్ ఆఫ్ అవర్ సెల్స్. దాంతో ఆటోమేటిక్గా మార్పు అనేది మొదలవుతుంది. సో మై ఫస్ట్ థింగ్ ఆస్క్ ఇస్ దాట్. నౌ సెకండ్, ఏం చేయాలనేది కొంచెం లాస్ట్ వద్దాం గిరి. అంటే దట్ ఈస్ అ లాట్ దట్ ఎవ్రీబడి కెన్ డూ, బట్ ఐ అగ్రీ దట్ యూ కెనాట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కెనాట్ బి యూస్డ్ ఫర్ ఎవ్రీబడి. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడలేని వాళ్ళకి, మీరు మీ కార్ వాడాలి అనుకున్నారు, మీ బైక్ వాడాలి అనుకున్నారు, కలిసి వాడండి. లెట్ మీ షో యూ వన్ మోర్ వీడియో ఆన్ దట్. లెట్ మీ జస్ట్ అంటే ఎందుకంటే ఇది మోనోలాగ్ లా అవుతుంది. సో లెట్ మీ జస్ట్ షో, ట్రై అండ్ just see if this will motivate people to share their experience or talk about it. So this is what I wanted to show, that it is not just about ఐకమత్యం అని కాదు, just traveling in groups is smarter. సో నేను అనేది ఏంటంటే ఆలోచించండి, మనం ఒక్కరమే వెళ్తున్నామా, మనకు అది కంపల్సరీయా అనేది. మనం ఒక కార్ తీసుకెళ్ళినప్పుడు అవసరం, లేకపోతే బైక్ తీసుకెళ్ళినప్పుడు మనం లెట్ us go in groups. కార్లో 5 కూర్చున్నాం అనుకోండి, దట్ ఈస్ a lot of service to the society instead of going one person. Yeah, and in fact, samruddhi అని మనం మాట్లాడతాం కదా, when we actually feel that I have more, we tend to share. So exactly దీనికి మ్యాచ్ అవుతుంది పర్ఫెక్ట్ గా. yes, అంటే ఈరోజు మనం సొసైటీలో భయం నేర్పిస్తున్నాం. వేరే వాళ్ళని లిఫ్ట్ ఇవ్వాలంటే వాడు ఏం చేస్తాడు అసలు. వన్స్ యూ స్టార్ట్ షేరింగ్ దట్ స్పేస్ విత్ అదర్స్. సో ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళతో కలిసి వెళ్ళట్లేదు, బయట వెళ్తున్నాం, ఒకరిని వెళ్తున్నాం, సీట్లు ఖాళీగా ఉన్నాయి కార్లో కానీ బైక్లో కానీ, లిఫ్ట్ ఇవ్వడం. ఓకే, యు ఆర్ హెల్పింగ్ సంబడి ఎల్స్, దట్ విల్ చేంజ్. అంటే ఇన్ఫాక్ట్ నా ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళి చూడాలి. ఐ థింక్ ఐ షేర్డ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఆన్, అంటే దీస్ ఆర్ వెరీ ఓల్డ్, ఐ డోంట్ యూస్ ఫేస్బుక్ ఎనీమోర్, బట్ దిస్ ఇస్ 2010 నుండి 15 మధ్యలో, అంటే ఆ టైంలో వాడినప్పుడు లిఫ్ట్ తీసుకున్న ఎక్స్పీరియన్స్. ఈ రోజు కూడా నేను ఎవ్రీ టైమ్ ఐ గో ఇన్ ఎ బస్, అక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ, బస్ స్టాండ్లో రష్ ఉందనుకోండి, ఫస్ట్ నేను లిఫ్ట్ తీసుకుంటాను, ఎందుకంటే ఇంకోటి కూడా బస్లో స్పేస్ దొరుకుతుంది. సో లిఫ్ట్ నేను ఇవ్వగానే ఎంతో మంది ఎక్కించుకునే వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ సచ్ ఏ హ్యాపీ థింగ్. వాళ్ళకి
నేను ఏదో చేశాను అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఒక దట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీలింగ్ టు నాకు. దట్ థ్యాంక్ఫుల్నెస్, వీఆర్ క్రియేటింగ్ పాజిటివ్ వైబ్స్ ఇన్ ద హోల్ సొసైటీ, విచ్ ఇస్ వెరీ రిక్వైర్డ్ టుడే, రైట్? సో అది ఫస్ట్ థింగ్, టు అవాయిడ్ వెహికల్. సెకండ్, ఇఫ్ యూ కెనాట్ అవాయిడ్ వెహికల్, దెన్ మేక్ షూర్ దట్ యూ ట్రావెల్ ఇన్ గ్రూప్స్. సరే, మనతో అందరూ ఇంట్లో వాళ్ళు రావట్లేదు, మనం ఒక్కరు వెళ్తున్నాం, వెళ్ళాల్సిన అవసరం పడ్డది, ఇంకొకరికి లిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళకి హెల్ప్ చేయడం దారిలో. థర్డ్, ఫోర్త్, ఏం చేయాలి అంటే మనం వెళ్ళేప్పుడు రోడ్ క్రాస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఆగుదాం కొద్దిసేపు. అదేదో మనం పరిగెత్తి వెళ్ళిపోయి నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్లో ఇరుక్కుపోతాం. వాట్స్ ద పర్పస్? కెన్ బి నాట్ స్లో డౌన్ టు అలౌ పీపుల్ టు క్రాస్? ఎందుకంటే అవగాహన అనేది ఉందనుకోండి, ఈ రోడ్డు నాదొక్కరిది కాదు వాళ్ళది కూడా అనే అవగాహనతో మనం నడిపిస్తున్న రోజు వాళ్ళని క్రాస్ చేయడానికి ఛాన్సెస్. అందులో మనమే అదేదో వాళ్ళకి హెల్ప్ చేయడం కాదు, మనకి హెల్ప్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు వీడు రోడ్డు క్రాస్ చేయలేకపోతే కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు, అబ్బా ఈ రోడ్ రాసేయడం మనతో కాదని వాడు కూడా బండి వేసుకొని యూటర్న్ తీసుకొని వస్తాడు. దానివల్ల నష్టం ఎవరికి? ఇంకా కంజెషన్ ఇంక్రీజ్ అవుతుంది, మనమే ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ ద మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, వీఆర్ అఫెక్టింగ్ అవర్ ఓన్ కంఫర్ట్. కొంచెం ఆగడం. కానీ ఆగు అని చెప్పినప్పుడు సడన్గా బ్రేక్ ఎవరు నడిచి వాళ్ళు కనిపించగానే సడన్గా బ్రేక్ వేయడం కాదు, జాగ్రత్తగా చూసుకొని వెనకాల ఉన్నారు వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు అన్ని వాహనాలు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి కాబట్టి యూ హ్యావ్ టు సీ, యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డ్రైవర్. దెన్ ది అదర్ థింగ్ టు డూ, లెట్ us నాట్ కంగ్రాచులేట్ పీపుల్ ఫర్ బయింగ్ వెహికల్స్. కొన్నారు, బాగుంది, సంపాదించారు, కొన్నారు, బట్ దట్ ఈస్ నాట్ ఎ థింగ్ టు రిజాయిస్. Because I think we have to communicate that. Great, you buy a vehicle, we are not saying no to your comfort. Kakapoti, it is not a celebratory thing. It is actually no, it's a liability. In fact, let me just I continue that same video in a different light. It will show you just again nothing great, but how it is actually stressful అనే ఆస్పెక్ట్ తీసుకోవాలని అనమాట. ఇది వాళ్ళ కార్ పార్కింగ్ టైం లిమిట్. Laat je stress thuis, de stad beleven. Zoveel leuker met... సో బేసికలీ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కూడా పార్కింగ్ చేసినప్పుడు మనకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఫోటోలు తీసుకొని మనకు చాలాన్స్ పంపిస్తున్నారు. ఇది అమెరికాలో ఎగ్జాంపుల్. బేసికలీ దర్ ఇస్ లిమిటెడ్ టైం వరకు అలౌ చేస్తారనమాట. ఏదో అప్పుడు మనం షాపింగ్ చేసుకోలేదు, ప్రశాంతంగా చేసుకోవాలి, పరిగెత్తి పడనే పడ్డది. సో అలాగే ట్రాఫిక్ Laat je stress thuis, in bus of tram als je naar de stad gaat. Super. Actually, some of the times నేను కూడా ఇదే మాట్లాడతాను. Actually, like having a vehicle or a car, ఎన్ని స్ట్రెస్ ఉన్నాయి యాక్చువల్లీ. డ్రైవింగ్ స్ట్రెస్, పార్కింగ్ స్ట్రెస్, ఇన్సూరెన్స్ అంటాడు, ట్రాఫిక్ స్ట్రెస్, అండ్ వీ డ్రైవింగ్. అండ్ ఇంతకుముందు అతను చూస్తున్నప్పుడు హీఈస్ రీడింగ్ అ బుక్ ఇన్ అ బస్, రైట్? సో ఐ మీన్, like we can call people, someone else is driving for us, and public transportation lo, but car lo we don't have that freedom, and we assume that so much of comfort, we have freedom, na car undi ane driving anukuntam gani all that is actually missing. Very nice relevance here, Prashanth. Good, actually. So this is what my I am saying, that a developed country is not a place where poor have cars. It's where the rich use public transport.
మనం యూరోప్ అమెరికా ఇవన్నీ మాట్లాడుకుంటాం కానీ బట్ ఫండమెంటల్ లైక్ ఇఫ్ యూ సీ యూరోప్ టుడే, యూరోప్లో అంతా బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. సో దట్ దే వాంట్ ఎవ్రీబడి టు గో. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ గిరి జర్మనీలో దే రెడ్యూస్ బస్ టికెట్. సో ఒక నెల మొత్తానికి వాళ్ళు €9 అనమాట, €9 ఖర్చు పెడితే 1 month మొత్తం యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ ఆన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. కెన్ యూ ఇమాజిన్? €9 అంటే చీపర్ దెన్ ఇన్ ఇండియా యాక్చువల్లీ, ఇంకా చెప్పాలంటే ₹800 మీరు మొత్తం దేశం అంతా తిరగడానికి అలౌ చేశారు. ఎందుకు చేశారు అనుకున్నాం? ఎందుకంటే అక్కడ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనం పెట్రోల్ మీద డిపెండెన్సీ అయిపోయి మనం రష్యాని సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది అని అనుకొని వాళ్ళు రష్యాకి అపోజిట్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఆయిల్ కన్సంప్షన్ తగ్గించాలి, తగ్గిస్తే అప్పుడు రష్యా మీద డిపెండెన్సీ తక్కువ అవుతుందని దే ఆర్ విల్లింగ్ టు గివ్ పీపుల్ ఫ్రీ రైడ్. అట్లీస్ట్ అట్లా అన్న అవగాహన వచ్చింది వాళ్ళకి. మనకు ఇప్పుడు కూడా ఆ అవగాహన రావట్లేదు. మనకు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, మనము కంజెషన్ ఎక్కువ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది. సో మనం కనీసం అందరినీ బస్సులలో ఎక్కిద్దాము, సో బస్ని రేట్ తగ్గిద్దాము అనే ఆలోచన ఇప్పటికి కూడా లేదు. నిన్నటి విషయం అంటే ఇన్ఫాక్ట్ ఐ కెన్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ టైం. నిన్న మై వైఫ్ హ్యాస్ గాన్ టు సమ్ వర్క్, ఇది ఈషా ఫౌండేషన్ వాళ్ళది ఏదో సమ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి, దానికి ఏదో కొనుక్కోవాలంటే నిన్న సాయంత్రం ఏఎంబి మాల్ దగ్గరికి వెళ్ళారు. నాకు మెసేజ్ వచ్చింది, ఎప్పుడు 8:25కి నాకు మెసేజ్ వచ్చింది సెయింగ్ దట్ ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ హియర్, స్టార్టింగ్ నన్ను అశోక్ నగర్ బస్ స్టాండ్లో పికప్ చేసుకోండి, వాళ్ళ కార్లో ఎవరో మధ్యలో దింపుతున్నారట. దాని తర్వాత 8:55కి నాకు మెసేజ్ వచ్చింది, ఇంకా పార్కింగ్ లాట్లోనే స్టక్ అయి ఉన్నాము అని. 8:25 to 8:55. దాని తర్వాత ఆ 2 levels కింద నుండి బయటికి రావడానికి, జస్ట్ ఆ మాల్లో ఏఎంబి మాల్లో బయటికి రావడానికి నేను జస్ట్ ఇప్పుడు టైం చూస్తున్నాను, ఏ టైంకి అని. ఐ థింక్ షీ సో 9:15కి అక్కడ నుండి బయటికి వెళ్ళింది గిరి. ఓకే, సో 8:25 నుండి 9:15 minutes కార్ని పార్కింగ్ లాట్లో ఉండి రోడ్డు మీదకి రావడానికి పట్టింది నేను. ఓకే, సో ఆ వీడియోలో చూపించింది నేను ఏదో దట్ ఈస్ నాట్ థియరటికల్ టుడే, ఇన్ హైదరాబాద్ ఇట్ ఈస్ రియాలిటీ. అయితే లైక్ మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవచ్చు కదా, లైక్ ఫ్లైఓవర్స్, రోడ్ వైడనింగ్, మోర్ పార్కింగ్ లాట్స్. విల్ దిస్ నాట్ హెల్ప్? నేను అసలు అంత మాట మాట్లాడదాం అనుకున్నాను. బేసికలీ దట్స్ సైన్ ఆఫ్ డెవలప్మెంట్ కదా. ఐ మీన్ ఈవెన్ ఫర్ గవర్నమెంట్ కానీ మన అండర్స్టాండింగ్ కూడా వాట్ వి అండర్స్టాండ్ యాస్ డెవలప్మెంట్ ఈస్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, మోర్ ఫ్లైఓవర్స్, మోర్ బ్రిడ్జెస్, మోర్ వాక్వేస్, మోర్ ఆల్ దిస్ ఈస్ అ సైన్ ఆఫ్ డెవలప్మెంట్. సో గిరి, నేను అదే అంటాను అందరినీ. ఇప్పుడు మన హైదరాబాద్ లో లాస్ట్ 10 years లో కనీసం ఒక 150 ఫ్లైఓవర్స్ కట్టాం. లాస్ట్ 3 years లో, 3-5 years లో, 2015 నుండే బోర్డు కట్టాం మనం. ఈ లాస్ట్ 7 years లో వీ హ్యావ్ బిల్డ్ సో మెనీ. క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్? నాకు ఒక్క మాట, లెట్ మీ ఆస్క్ ఎవ్రీబడి ఆల్సో, ఇఫ్ యూ కెన్ పుట్ ఆన్ ద చాట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్? మీరు రోడ్డు మీద వెళ్ళాలని వెళ్తున్నారా, మీరు దేనికోసం అన్న వెళ్తున్నారా? పర్పస్ ఉంది, కంఫర్టబుల్ అండ్ రీచింగ్ డెస్టినేషన్ ఆన్ టైం. Except if doing a jolly ride, jolly ride తీసుకునేటప్పుడు transportation is not the end goal. The end goal is to reach a place. అవునా? సరే, ఇప్పుడు నువ్వు ఇవన్నీ డెవలప్మెంట్ సింబల్స్ అంటున్నావు కదా. మై క్వశ్చన్ ఈస్, 10 years బ్యాక్ మీకు ఈ ప్లేస్ నుండి, మీ ఇంటి నుండి మీ వర్క్ వెళ్ళడానికి, ఒకవేళ సేమ్ వర్క్ పాయింట్ కానీ మీరు ఒక ప్లేస్ ఇమాజిన్ చేసుకుంటే A to B, అంటే నువ్వు దిల్సుఖ్ నగర్ నుండి నువ్వు హైటెక్ సిటీలో పనిచేస్తున్నావు. సో లాస్ట్ 10 years బ్యాక్ నువ్వు తొందరగా వెళ్ళావా, ఈ రోజు తొందరగా వెళ్తున్నావా? ఇది ఐ థింక్ ట్రాఫిక్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే అన్నది బాగా తెలుస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు. అది కాదు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ప్లేస్ కి మనం ఇంతకుముందు 10 నిమిషాలు వెళ్తున్నాం, ఈ రోజు 8 నిమిషాలు వెళ్ళామనుకో, దాన్ని డెవలప్మెంట్ అనొచ్చు. అవునా? రైట్. సో ఇప్పుడు నువ్వు లాస్ట్ 5 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ టీసీఎస్, ఇప్పుడు టీసీఎస్ చాలా ఏళ్ళే వర్క్ చేస్తున్నావు కదా, 20 years ఆల్మోస్ట్. సో అప్పుడు నీకు ఎంత టైం పట్టింది, ఇప్పుడు నీకు ఎంత టైం పడుతుంది? అప్పుడు 45 minutes లో వెళ్ళేవాడిని, బస్ లో వెళ్ళేవాడిని. సిఎంసి అని ఉండేది కంపెనీ, అండ్
45 minutes వెళ్ళేవాడిని. ఇప్పుడు 1.5 hours లో కూడా వెళ్ళట్లేదు, రీచ్ అవ్వట్లేదు. ఇప్పుడు అదే బస్సులో వెళ్తే కూడా 1.5 hours పడుతుంది. కరెక్ట్. ఓకే, మీరు కార్లో వెళ్ళినా కానీ 1.5 hours పడుతుంది. అంతకంత తక్కువ పడుతుంది. మై క్వశ్చన్ ఇస్ దిస్, సో డిడ్ వి డెవలప్? మరి ఫ్లైఓవర్స్ అన్ని పెరిగాయి కదా. So that's what in our language, the awareness of the thing, all that flyovers will do is take congestion to the next level. Right. Yeah, I think so now. ఇంతకుముందు కంజెషన్ అనేది, ట్రాఫిక్ కంజెషన్ ఓన్లీ రోడ్ మీద కనిపిస్తుంది, ఇప్పుడు పైన కూడా కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది. In fact, let me go to one of my slides. Let me quickly see if I have a slide for that. యా, ఓ వావ్, గుడ్. ఇప్పుడు మనం గిరి పొట్ట పెరుగుతుంది అనుకో, చదువుకునే ఏంటి, నీకు వెయిట్ పెరిగింది అనుకో మనకి, అప్పుడు ఏం చేస్తావు గిరి నువ్వు వెయిట్ పెరిగితే? we mostly take care of our health, weight reduction programs అన్ని జాయిన్ అవుతాం. అంటే వాకింగ్ చేస్తావు, రన్నింగ్, జాగింగ్ అని whatever makes me fit, తగ్గిస్తాము అని చేస్తాం కదా. right. మరి ట్రాఫిక్ పెరిగినప్పుడు అంటే అది కాదు, సరే నేను లావ్ అవుతున్నాను కదా, ప్యాంట్ టైట్ అయింది, ప్యాంట్ లూజ్ ప్యాంట్ కొనుక్కున్నావు అనుకో, దాంతో నీ ఒబిసిటీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? సాల్వ్ అవుతుంది. అప్పుడు చీప్ అనిపిస్తుంది. మనం ఒక ప్యాంట్ ఇంతకుముందు ఖచ్చితంగా కూర్చోలేకపోయే వాళ్ళం, నడవలేకపోయే వాళ్ళం, ఇప్పుడు నడవగలుగుతుంది. కాకపోతే మీ ఒరిజినల్ ప్రాబ్లం, ఓవర్ వెయిట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు లూజ్ ప్యాంట్ కొనుక్కోవడం వల్ల. ఫ్లైఓవర్ అనేది కూడా ఎగ్జాక్ట్లీ అంతే. ఇమేజ్ చూపించేది అదే. బెల్ట్ రిమూవ్ చేసుకున్నంత మాత్రాన్ని మన యాక్చువల్ ప్రాబ్లం ఏదైతే ఉందో తగ్గిపోదు. అంటే మనం మోడల్ తగ్గించాలి, అంతేగాని ఫ్లైఓవర్ బిల్ట్ పెడతాను అంటే బోర్డు మంది దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎందరో మంది మనం ఎప్పుడు ఆలోచించుకున్నాం, అబ్బా ఈ టైం చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఇప్పుడు వెళ్ళకూడదు అని అనుకుని ఆగిపోతారు చాలా మంది. అనుకుంటాం, అబ్బా ఈ టైంలో వెళ్తే కష్టం అని. మనం ఒక ఫ్లైఓవర్ కట్టిన రోజు అదే ఇదేదో తొందరగా వెళ్తుంది అనుకొని అందరూ మళ్ళీ వాళ్ళ బండి చేయడం మొదలు పెడతారు. అందరి దగ్గర లేక కాదు, అందరి దగ్గర ఉన్నాయి వెహికల్స్. బస్సులో వెళ్ళి అబ్బా బస్సులో వెహికల్లో వెళ్దాంలే అనే ఫీలింగ్ వస్తుంది. దాంతో కంజెషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో కానీ ఆ లోపల ఏమవుతుందంటే, ఈ ఫ్లైఓవర్ కట్టేసరికి మనకు ఆ వెహికల్ అలవాటు అయిపోయిన తర్వాత మనకు ఒక మైండ్లో ఒక కన్వీనియన్స్ అనేది, మనకు ఒక సోషల్ స్టిగ్మా అనేది డెవలప్ అయిన తర్వాత బస్సులో వెళ్ళాలంటే కష్టం. సో అది రివర్స్ వెళ్ళడానికి కష్టం కాబట్టి మన కంజెషన్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. రైట్ నౌ లెట్ మీ ఆల్సో షో యూ వాట్ అదర్ cities in the world have done it. This is a picture from Seoul. Okay, same place, left side, right side. ఏది ముందు ఏది తర్వాత చెప్పగలరా? లెఫ్ట్ సైడ్ ముందు, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. రైట్ సైడ్ బ్లాక్ అండ్ వైట్ చేశారు, రెండు కలరే. ఏది ముందు ఏది తర్వాత? అన్నది కరెక్టే. లెఫ్ట్ సైడ్ ముందు, రైట్ సైడ్ తర్వాత. యాక్చువల్ గా చూస్తే ఇది పాతది అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే రైట్ సైడ్ లో ఉన్నది పాతదిలాగా అనిపిస్తుంది, ఎందుకంటే రోడ్స్ వైడ్ గా లేవు, అప్పుడు నేరోగా ఉన్నాయి. సో మనం మన హైదరాబాద్ పరిస్థితి, మనం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. మన మూసి చెరువు ఉంది, మూసి ఇవి ఉన్నాయి, మంచి గ్రీనరీ ఉండేవి, అవన్నీ రైట్ సైడ్ లో ఉన్నట్టుగా ఉన్నదాని నుండి లెఫ్ట్ సైడ్ లో వెళ్తారు. అన్ని ఫ్లైఓవర్లు కట్టేసి రోడ్ వైడ్నింగ్ చేసేసి అలా వెళ్తున్నాం. కాకపోతే సియోల్ అది కాదు చేసింది, వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళారు. ఓకే, అంటే ఆ ఫ్లైఓవర్ మీకు ఏదైతే పిక్చర్లో ఉన్న ఫ్లైఓవర్ చూడండి, అది కూలగొట్టారు. అంటే కెన్ యూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దాట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఎవర్ యు ఆర్ కాలింగ్ ద సైన్ ఆఫ్ డెవలప్మెంట్, రైట్? ఇది వాళ్ళు వద్దు, ఇది మనకు మంచిది కాదు అని రియలైజ్ అయిపోయి, అంతకుముందు అక్కడ వాళ్ళకు ఒక రివర్ ఉండేది అనమాట, ఆ రివర్ని రివైవ్ చేశారు సియోల్లో. సో నేను అనేది కూడా అదే, ఈ ఫ్లైఓవర్స్ మనం ఈరోజు ఏవైతే చూస్తున్నామో ఎన్నో రోజులు కాదు, మనం కూడా ఇది కూలగొట్టిన రోజు మన ప్రగతి అనేది. అది they are getting close to nature now, actually, greenery and rivers. Also you see the number of lanes. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కూలగొట్టడమే కాదు, పక్కన ఎన్ని లేన్స్, ముందు ఎన్ని లేన్స్ ఉన్నాయి, ఈచ్ సైడ్ 4 లేన్స్ పార్కింగ్ ఉన్నాయి. రైట్ సైడ్ లో చూడండి, మీరు 2 లేన్సే ఉన్నాయి.
అంటే 8+4 12 lanes ని వాళ్ళు 4 lanes కి తీసుకొచ్చారు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మనం 4 lanes ని 12 lanes చేయడానికి పోతుంటే వాళ్ళు 12 lanes ని 4 lanes తీసుకొచ్చారు. అయితే ట్రాఫిక్ కండిషన్ ఇంతకుముందు ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? చూడు ఇమేజ్ లో. ముందు ఎక్కువ. ఇప్పుడే తక్కువనట్టు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ యాక్చువల్గా చూస్తే. సో బేసికలీ అదే చెప్తున్నాను, రోడ్ స్పేస్ తగ్గిస్తే ట్రాఫిక్ కండిషన్ ఆటోమేటిక్గా మాయమైపోతుంది. ఇది కౌంటర్. దిస్ ఇస్ వాట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఐ థింక్ మై వర్క్, the whole time of my work is only trying to make this, understand this. Let me give you more examples. ఇది న్యూయార్క్ అంటే ఏదో అనుకుంటాం, అమెరికా అని అనుకుంటాం కదా. సో ఇది అమెరికా పిక్చర్. లెఫ్ట్ సైడ్ ఉన్నది సేమ్ రోడ్, 6th Avenue 6th Street, లెఫ్ట్ సైడ్ పాతది, ఇప్పుడు రైట్ సైడ్ చూసేది కొత్తది. సో వాళ్ళు కూడా ఎన్ని 1 2 3 4 5 6 7 lanes ఉన్నదాన్ని వాళ్ళు దాన్ని 3 lanes చేశారు. వెహికల్స్కి 3 lanes చేసేసి బస్సుకు ఒక సపరేట్ లేన్ వేశారు, సైక్లింగ్ ఒక సపరేట్ లేన్ వేశారు. సో మెల్లగా ప్రైవేట్ వెహికల్స్ దగ్గర నుండి స్పేస్ తీసేసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి, వాకింగ్ వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. దిస్ ఇస్ వాట్ ఐ కాల్ ఇట్ జస్టిస్. ఓకే, మనం అనుకుంటాం మనం ఏదో ఇండియాలో ఉండి మనం ఏదో మన కల్చర్ మనం స్ట్రాంగ్ ఉన్నామని, కాకపోతే ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ లెర్నింగ్ దట్ జస్టిస్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గిరి. ఇప్పుడు పైన లెఫ్ట్ టాప్ వన్ ఇస్ ఫ్రమ్ ప్యారిస్, దట్ ద హోల్ రోడ్ ఇస్ క్లోజ్డ్. ఓకే, ఓన్లీ ట్రామ్స్కి ఒక దారి పెట్టారు, వాకింగ్కి దారి, ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళడానికి లేదా రోడ్ మీద. ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ స్టేయింగ్ దేర్, దే కెన్ బ్రింగ్ దేర్ వెహికల్స్ ఆర్ టేక్ అవే దేర్ వెహికల్స్. The next second on the screen is from Bogota, South America, Colombiaలో. సో రోడ్ మధ్యలో ఉన్నదంతా, ఇది ఇమేజ్ సరిగ్గా కనిపించట్లేదు కానీ రోడ్ మధ్యలో ఉన్నదంతా బస్సుకి కేటాయించారు. తర్వాత థర్డ్ ఇమేజ్ ఇస్ ఫ్రమ్ ఇందోర్, ద సేమ్ థింగ్ దట్ వీ హావ్ డన్. ఈ సెంటర్లో ఉన్నది, ఈ రైలింగ్స్ చూడండి, ఈ రైలింగ్స్లో ఉన్నదంతా బస్ స్టాండ్, ఇది మధ్యలో ఉన్నది బస్ స్టాప్, రోడ్ మధ్యలో ఉంది బస్ స్టాప్, అండ్ ఇది బస్సెస్కి సపరేట్ లేన్ వేశారు. ఐ షో యూ మోర్ పిక్చర్స్ ఫ్రమ్ దేర్. బట్ ఇది దిస్ లోవర్ డౌన్ ఇస్ అగైన్ ఫ్రమ్ సౌత్ అమెరికా, సౌ పాలో అనుకుంటా. బట్ ద హోల్ రోడ్ ఇస్ క్లోజ్డ్ ఫర్ వెహికల్స్. యూ కెన్ ఓన్లీ టేక్ ఎ సైకిల్, వాక్ ఆర్ ఎనీథింగ్. ఇది లండన్లో, ఈ మధ్యలో కింద ఉన్నది వెహికల్స్ రౌండ్ అబౌట్ ఏదైతే చూస్తున్నారో అది లండన్లో. ఇది మొత్తం ఇంతకుముందు పెద్ద రౌండ్ అబౌట్, 4 lanes రౌండ్ అబౌట్, దాన్ని ప్లేస్ అంతా తీసేసేసి ఇప్పుడు ఓన్లీ 1 lane రౌండ్ అబౌట్ చేసి మిగిలినంతా సైకిల్స్కి, వాకింగ్కి స్పేస్ ఇచ్చారు. ఇది అగైన్ బాటమ్ కార్నర్ ఇస్ అగైన్ న్యూయార్క్. ఇది టైమ్ స్క్వేర్ గిరి. ఐ డోంట్ నో ఇఫ్ యూ హావ్ గాన్ టు టైమ్ స్క్వేర్ బిఫోర్. టైమ్ స్క్వేర్లో అసలు వెహికల్స్ ఎట్లా ఉండేవంటే దారుణంగా ఉండేవి. టుడే టైమ్ స్క్వేర్ ఇస్ ఎంటైర్లీ క్లోజ్డ్ ఫర్ వెహికల్స్. యూ నో దట్? It is now made into the space where you can go sit down and enjoy party. So that is where we are going as a world. So now I mean this is my response to whatever you were talking about. బట్ ప్రశాంత్, ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, చూపించడానికి బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ యునో వాట్ హ్యాస్ బీన్ డన్, ఐ మీన్ ఎస్పెషలీ నువ్వు చేసినవి, యూనో నీ వర్క్, ఇలాంటివన్నీ కొంచెం అంటే ఐ నో ఇట్ యాక్చువల్లీ, బట్ యూనో మేబీ అందరు అలా అనుకుంటుండొచ్చు, ఈ వర్క్ ఏంటి, ఏం చేసావు MMTS కి కానీ, ఇండోర్ నువ్వు చేసిన వర్క్ కానీ, యూనో TSRTCకి. యా, యూ కెన్ షేర్ యువర్ దేర్ సో దట్ we can also do it అన్నది ప్రూవ్ చేయొచ్చు అన్నది. Let me quickly do this, okay? ఎందుకంటే ఆల్రెడీ 8 o'clock అయిపోయినది, I think. But let me just quickly do this. So first intervention గిరి was in MMTS. నేను చెప్పాను కదా, నేను స్టార్ట్ అయినప్పుడు I was very interested in public transport. సో హైదరాబాద్లో అంటే ఢిల్లీలో మెట్రో కట్టారు, 2000లో ఢిల్లీలో మెట్రో కట్టడం మొదలుపెట్టారు. ఓకే, సో అప్పుడు దాని మీద చాలా డిస్కషన్ జరిగేది. నేను మెట్రో మీద చాలా కమెంట్స్ వేసేవాను అనమాట. ఎందుకంటే అప్పటికి హైదరాబాద్లో MMTS స్టార్ట్ అయింది. MMTS ఈజ్ ఏ బెటర్ థింగ్. అంటే 180 crores పెట్టేసి మనం MMTSలో మొత్తం సిటీలో ఒక 30 kilometer నెట్వర్క్ తయారు చేశాం. అదే ఢిల్లీలో మెట్రో అనేది 200 crores per kilometer పట్టింది. ఓకే, సో అప్పుడు దీన్ని చేస్తుంటే, కాకపోతే 2003లో MMTS స్టార్ట్ చేసిన తర్వాత 3 ఎండింగ్లో స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. అప్పుడే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది 2004లో. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చేసరికి పాత గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో దానికి చిన్న చూపు చూసి మెల్లగా ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు 2004లో. అప్పుడు బికాస్ ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ సమ్ గ్రూప్స్, somebody in the railways saw my messages about how
MMTS is more greater than ఢిల్లీ మెట్రో అని చూసేసి వాళ్ళు ఒకసారి నాకు పిలిచారనమాట DRM ఫ్రమ్ రైల్వేస్ చేసేసి, సరే నువ్వు MMTS ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్తున్నావు, కాకపోతే MMTS లో ఎవరు వెళ్ళట్లేదు, ఇందులో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఏమైనా సర్వే చేసి చెప్పగలవా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసి చెప్పగలవా అన్నా. వేర్ ఐ గేవ్ లిస్ట్ ఆఫ్ సజెషన్స్ అండ్ దట్ చేంజ్ ద హోల్ సీన్. అంటే వాళ్ళు MMTS లో అప్పటికి ఒక 35-40 ట్రైన్స్ ట్రిప్స్ ఉండేవి, దాన్ని ఆల్రెడీ హాఫ్ చేసేసారు. అప్పటికి చేసిన తర్వాత నాతో మాట్లాడిన తర్వాత, అప్పుడు సజెషన్స్ ఇచ్చిన తర్వాత, విత్ ఇన్ 6 months దే రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ దట్ ద ప్యాసింజర్స్ వర్ నాట్ గోయింగ్, ఓన్లీ థింగ్ దట్ ప్యాసింజర్స్ వర్ నాట్ టేకింగ్ టికెట్స్. సో వాళ్ళ టికెటింగ్ డేటా చూస్తే ఎవరు వెళ్ళట్లేదు అనిపిస్తుంది, కాకపోతే చాలా మంది టికెట్స్ తీసుకోవట్లేదు. టికెట్స్ తీసుకునే ప్లేసెస్ కన్వీనియంట్గా లేవు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం టికెట్ తీసుకోవాలంటే విజయవాడ నుండి వచ్చిన వాళ్ళు, ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళు, చెన్నై నుండి వచ్చిన వాళ్ళు దిగి బయటికి వెళ్ళి టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. అంటే బయటకు వెళ్ళగానే బస్సులు ఉన్నాయి, సో MMTS ఎక్కే వాళ్ళు కాదు. సో అప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ లోపల టికెటింగ్ కౌంటర్ పెట్టాలి అనేది తీసుకొచ్చాం. అప్పుడు MMTSకి బస్సెస్కి కంబైన్గా ఒక టికెట్ పాస్ ఉండాలి అని, సపరేట్ పాసెస్ కాకుండా ఒకటే పాస్ మీద 2 వెళ్ళేటట్టు. సో ఇవన్నీ చేశాను. తర్వాత కొన్ని మాయమైపోయినాయి, అవన్నీ వేరే. బట్ వాట్ దాట్ వాజ్ మై ఫస్ట్ సక్సెస్ అనమాట. వేర్ వాళ్ళు సర్వీసెస్ కట్ చేసినవి 36 నుండి హాఫ్ చేసినవి డిసెంబర్లో కట్ చేశారు. బై నెక్స్ట్ జూన్ వీ గాట్ ఆ 36 కాకుండా దే హ్యావ్ గాన్ టు అబౌట్ 60 ట్రైన్స్. ఓకే, సో దట్ వాజ్ మై ఫస్ట్ టేస్ట్ ఆఫ్ సక్సెస్. అండ్ ఈరోజు యూ ఆల్సో నో దట్ బిఫోర్ ఈ లాక్డౌన్ కన్నా ముందు MMTS వాస్ హెల్పింగ్ ఆల్మోస్ట్ 2 lakh passengers every day, 1.5 to 2 lakh passengers every day. ఈరోజు మెట్రో కూడా మొత్తం ఇంత సిటీలో ఉన్న మెట్రో కూడా 4 లక్షల మందికి సర్వ్ చేస్తుంది. MMTS ఆ చిన్న ఎఫర్ట్తో ఇట్ హ్యాస్ గాట్ ఏ పాయింట్ వెర్ ఇట్ వాస్ సర్వింగ్ 2 lakh passengers every day. సో దట్స్ వన్ కాంట్రిబ్యూషన్. ఆ MMTS వర్క్ వల్ల నాకు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ఇందోర్. ఓకే, సో MMTS ఏదైతే చేసామో అడ్వకేసీ అంటే ఎట్లయితే గవర్నమెంట్ మైండ్ సెట్ని చేంజ్ చేసామో, దానివల్ల నన్ను కొందరికి కొన్ని NGOsకి వాళ్ళకి తెలిసి WRI ఎంబార్కర్ పేరు ఉండేటప్పుడు, సో వాళ్ళకి పరిచయం అయ్యి వాళ్ళు సరే ఒకసారి ఇందోర్కి వచ్చి చూస్తే బాగుంటుంది కదా, ఇందోర్లో కూడా మాకు అట్లాంటివి కావాలి అంటే, సో ఇందోర్లో ఇది క్రియేట్ చేశాను వెరీ క్విక్లీ. దిస్ ఇస్ హౌ. సో రోడ్ స్పేస్లో సగం మనం బస్సెస్ కోసం తీసేసుకున్నాం. ఓకే, ఇది బస్ స్టాండ్. Can you imagine a bus stand like this? It looks more like Western countries. ఇండోర్లో కూడా మేము తయారు చేసిన తర్వాత ముందంతా వద్దు అనే రోడ్. సో హౌ వి ట్రాన్స్ఫార్మ్ ద రోడ్. సో బస్సెస్కి స్పేస్ ఉంది, వెహికల్స్కి స్పేస్ ఉంది. సో ఇప్పుడు మనం ఏదైతే న్యూయార్క్లో చూసామో, న్యూయార్క్లో వాళ్ళు చేసిన 2018లో చేశారు. నేను షోయింగ్ దిస్ ఇమేజ్ ఫ్రమ్ 2012. దిస్ ఇస్ వాట్ వి డిడ్ ఇన్ ఇండోర్, వేర్ ఆ ఉన్న రోడ్ స్పేస్ని అందరికీ అలొకేట్ చేశారు. దిస్ ఇస్ వాట్ again, this is not technical, but this is fundamentally coming with the aspect of respect to every user. It is bringing the aspect of justice to everybody, right? Then ఇది స్టార్ట్ అవ్వకముందు, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందు, నేను వెళ్ళకముందు అక్కడ వచ్చిన మీడియా కవరేజ్ అనమాట. అంటే హిందీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. బహుత్ రులానే వాళ్ళ ట్రాఫిక్ చేస్తూ ఉంటే రోడ్డు మధ్యలో స్పేస్ తీసేసుకుంటున్నాం అంటే అందరూ కంప్లైంట్ చేసేవాళ్ళు, ప్రజలు కానీ పొలిటీషియన్స్ కానీ అందరూ ఎట్లా తీసుకుంటారు, రోడ్డు మధ్యలో స్పేస్ అంటే మా కంజెషన్ ఎక్కువ అయిపోతుంది అని మాట్లాడారు. బట్ దాని తర్వాత మనం ఇది ఫినిష్ చేసిన తర్వాత అందరూ ఇది బస్లో ఉన్న వాళ్ళ పిక్చర్స్కి, జస్ట్ పిక్చర్స్ హౌ ఎక్సైటెడ్ దట్ బస్ వాస్. దిస్ ఇస్ ద న్యూస్ ఆర్టికల్. సో ముందు ఇది బోత్ రులానే వాళ్ళ ట్రాఫిక్ సిస్టమ్ నుండి స్టూడెంట్స్ గివ్ ఎ థమ్స్ అప్ ఐ బస్ అనేది పేరు ఆ బస్కి. సో దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్. అందరికి స్టేట్మెంట్స్ రైట్ సైడ్ ఇది న్యూస్ పేపర్. దిస్ ఇస్ ద ఇమేజెస్. అంటే బస్సులో ఎనీ ఫోటో యూ టేక్ యూ సీ దీస్ కైండ్ ఆఫ్ ఇమేజరీ. దిస్ ఐ ఫీల్ ఈజ్ రీడిఫైనింగ్. పిల్లలు వెళ్ళడం, ఆడవాళ్ళు వెళ్ళడం కన్వీనియంట్గా, ముసలి వాళ్ళు ఇప్పుడు నాన్నమ్మకి కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు, పిల్లలు వెళ్తున్నారు. సో దిస్ ఐ ఫీల్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్. ముందు అసలు ఇండోర్లో మీరు BRT అనేది రోడ్ సపరేట్ చేయలేరు, ప్రజలు వచ్చేసి ఆ రైలింగ్స్ పీక్ పాడేస్తారు, రాత్రి పీక్ పాడేస్తారు అని అన్నవాళ్ళు గుంపులుగా వెళ్ళేసి దీస్ ఆర్ ఆల్ ద పిక్చర్స్. అంటే అండ్ అంతకుముందు ఆ రోడ్డు మీద బస్సులలో 7,000 మెంబర్స్ వెళ్ళేవాళ్ళు డైలీ. ఇన్ జస్ట్ 3 months, అంటే మేము 2000 జూన్లో లాంచ్ చేసాము, బై సెప్టెంబర్ వీ హ్యాడ్ 30,000 పీపుల్ ట్రావెలింగ్. Wow, 4 times in 3 months. Wow, amazing transformation.
అండ్ ఇట్ ఈస్ బెటర్ దెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. లైక్ ఇప్పుడు కంట్రీ ఏ సిటీలో కానీ ఒక బస్సులో బెంగళూరు, హైదరాబాద్ ఆ టైంలో, ఇప్పుడు ఇంతమంది కూడా వెళ్ళట్లేదు, బట్ 1000 మంది వెళ్ళేవాళ్ళు. ఒక బస్సులో మేము 2000 మెంబర్స్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఏసీ బస్, ఎయిర్ కండిషన్ బస్, అట్లాంటి స్టేషన్, ₹5 టికెట్. ఈ రోజు కూడా ₹5 టికెట్. ₹5 టికెట్ ఏసీ బస్ ₹5 టికెట్ మినిమం ఫేర్, మాక్సిమం ఫేర్ ₹10 ఫర్ 10 కిలోమీటర్స్. హైదరాబాద్లో ఈరోజు ఆర్డినరీ ఫేర్ 10 కిలోమీటర్స్కి ₹30. ఓకే, నేను అక్కడ చేసి కూడా దిస్ ఇస్ ద ఓన్లీ ప్రాఫిటబుల్ బస్ సర్వీస్ ఇన్ ద హోల్ కంట్రీ. ₹80 పైన సంపాదిస్తున్నాం. మన హైదరాబాద్లో ₹40 సంపాదిస్తున్నాం పర్ కిలోమీటర్ ఆపరేట్ చేసాను. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, అఫోర్డబిలిటీ. Okay, we are bringing justice, we are bringing respect, we are bringing affordability, we are bringing profitability. This is one more example, just quickly, because we are taking too much time. Is in Bhubaneswar. May 19 లో అక్కడ బస్ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు 33,000 ఉన్నది. మెల్లమెల్లగా కష్టపడ్డందుకు సెప్టెంబర్ కల్లా 78,000 వచ్చేసింది. ఎందుకంటే ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్స్, రూట్స్ని మార్చాము, టైమింగ్స్ని మార్చాము, దానివల్ల డబుల్ చేశాం రైడర్షిప్ని. ఓకే, డబుల్ కన్నా ఎక్కువ చేశాం. కానీ సెప్టెంబర్ వచ్చిన తర్వాత అట్లాగే స్టాగ్నెంట్గా ఉండిపోయింది. 79 నుండి 80,000 అట్లా 3 నెలలు. సో అప్పుడు అథారిటీని కన్విన్స్ చేసి రేట్ తగ్గించేశాం. ఓకే, చేశాం ఆల్మోస్ట్ 20% తగ్గించేసాం. 20 కాదు, యావరేజ్గా 12% తగ్గించాం టికెట్ రేట్ని. అప్పుడు సడన్గా నా రైడర్షిప్ నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి మళ్ళీ ఒక 15% పెరిగిపోయింది. దానివల్ల ఏమైందంటే రేట్ తగ్గించినా కానీ మా రెవెన్యూ పెరిగిపోయింది. అంటే బస్ కంపెనీకి ఇంతకుముందు వచ్చేదానికన్నా ఎక్కువ డబ్బులు రావడం మొదలుపెట్టింది. సో ఈ రోజు గిరి సేమ్ ఇదే బస్సెస్లలో భువనేశ్వర్లో 1.3 lakh ప్యాసింజర్స్ ఆర్ గోయింగ్ ఎవ్రీ డే. సో నేను డిసెంబర్లో ఈ లాక్డౌన్ అయినప్పుడు నాది అక్కడ ప్రాజెక్ట్ అసిస్టెన్స్ అనేది అయిపోయింది. బట్ దాని తర్వాత కూడా ఇది 95,000 దగ్గర ఆగలేదు. ఇట్ హ్యాస్ గాన్ టు టుడే ఇట్ ఈస్ అబౌట్ 1.3 lakhs per day యావరేజ్. హైయెస్ట్ 1.7 lakhs కూడా వెళ్ళింది. गुमसुम हवा को छू लो तुम, बोली माटी भूली उड़ना, छेड़ो कदमों से उड़ने दो तुम, घर का आंगन छोड़ो अब ये, खिलने को अब खेलो तुम, चुप ना बैठो सूरज से मिलो. गाड़ी पहियों की पहिया मोड़ो, जाके सड़कों पे हल्ला बोलो, गेंद बल्ले का हूल देकर राहों को जेबों में भर लो, खेलने को अब खेलो तुम, चुप ना बैठो राहों को ले लो. है अपनी राहें, है अपनी आजादी, राहगिरी डे every Sunday. సారీ, అది నేను ఇంట్రడక్షన్ ఇవ్వకుండా అది స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ వాంట్ టు స్టాప్ ఇట్ దేర్. బట్ నువ్వు రాహగిరి అన్నావు కదా, ఐ జస్ట్ వాంట్ సమ్ ఇమేజెస్ టు ద పిక్చర్. మై ఫేవరెట్ థింగ్ యాక్చువల్లీ. మనం ఇంతకు ఏదైతే చూసాము సినారియో, ఏది రోడ్డు మీద మనం పిల్లల్ని ఆడుకోలేని పరిస్థితి ఉంది. వీ వాంటెడ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ అవేర్నెస్ తీసుకొని రావడానికి మనం ఫస్ట్ ఈ రోడ్ అనేది ఓన్లీ వెహికల్స్ కోసం కాదు, అందరికీ చేయడానికి, ఆ రోడ్డు బ్లాక్ చేయడానికి మనం హైదరాబాద్లో అప్పుడు పోలీస్ కమిషనర్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తానికి అది చేసినందుకు వీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ అవుట్కమ్ అనమాట. సో వీ సా ఆల్ దీస్ పీపుల్, అంటే ఎవరైతే ఎన్నడూ ఇంటి బయటకు వెళ్ళని వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళి ఆడుకోవడం అనేది పిచ్చి అనిపించవచ్చు కొందరికి. కాకపోతే వీ వాంట్ బ్రింగ్ అవేర్నెస్. వీళ్ళంతా రేపు వాళ్ళ వెహికల్స్ డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు అమ్మో మా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రోడ్డు మీద వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, సేఫ్టీ ఇంపార్టెంట్, నాదొక్కటే కాదు రోడ్ అనే అవగాహన తీసుకొని రావడానికి తీసుకొచ్చాం. అండ్ ఎసెన్షియలీ వీ వాంటెడ్ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ పాలసీ ఫర్ బ్రింగింగ్ మోర్ ఫుట్పాత్స్, ఇంప్రూవింగ్ ఫుట్పాత్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో దాని నెక్స్ట్ ఫ్రమ్ దేర్ ఇక్కడ అయినప్పుడు ఇది ఓన్లీ ఒక సండే రోజు చేసేవాళ్ళం అన్నమాట, ఎవరీ సండే చేసేవాళ్ళం. సో సండే చేసినప్పుడు అందరూ వచ్చి అడిగారు అప్పుడు, సెయింగ్ దట్ వై ఓన్లీ సండే చేస్తే బెనిఫిట్ ఏంటి, వీక్ డేస్లో చేయాలి కదా అయ్యారు. సో వీ వెంట్ టు ద గవర్నమెంట్, ఆస్క్డ్ అందరం వాలంటీర్స్ వీకే చేయొచ్చు కదా. గవర్నమెంట్ సెడ్ నో. దెన్ గవర్నమెంట్ సెడ్ నో, సంబడి సెడ్ వై షుడ్ వి బాదర్ అబౌట్ గవర్నమెంట్, వై షుడ్ వీ నాట్ స్టాప్ బ్రింగింగ్ అవర్ వెహికల్స్ అని ఒకటి క్వశ్చన్ చేశారు. అట్లా చేసినాం. ఇమాజిన్ కార్ ఫ్రీ థర్స్డే. సో వీ పాపులరైజ్ కార్ ఫ్రీ థర్స్డే అని ఒక క్యాంపెయిన్ చేశాం. అందులో యు ఆర్ వెరీ యాక్టివ్. సో విత్ లాట్ ఆఫ్ వాలంటీర్స్ కేమ్ టుగెదర్. రాగిలో ఉన్న వాళ్ళంతా ఫ్యాసినేట్ అయిపోయి చాలా మంది వచ్చేసి
they said, let us not bring vehicles on Thursday. Okay. సో ఇది అన్ని హైటెక్ సిటీలో ఉన్న ఏరియా అన్ని క్యాంపెయిన్ చేసేది, ఇవన్నీ క్యాంపెయిన్ పిక్చర్స్ అనమాట. సో బస్సులో వెళ్ళే వాళ్ళని అంటే ముందు థర్స్డే రోజు అంటే వెన్స్డే రోజు రిమైండ్ చేయడం అనమాట. రేపు థర్స్డే అంటే మీరు మీ వెహికల్స్ తీసుకొని రావద్దని రిమైండ్ చేయడం, అవన్నీ చేసేసి దాని తర్వాత బస్సెస్ని ఇంప్రూవ్ చేసినప్పుడు ఇవన్నీ కమెంట్స్. సో మెనీ పీపుల్ హూ నెవర్ took bus before, they started taking bus on Thursday. In fact, HSBCలో I remember my past experience. HSBCలో అపాయింట్మెంట్ కోసం ముందు ట్రై చేస్తే, అంటే ఈ కార్తికేయన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తే నాకు ముందు ఛాన్స్ దొరకలేదు. బట్ ద ఫస్ట్ థర్స్డే ఇది లాంచ్ అయిన రోజు, ద సేమ్ డే ఈవినింగ్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ HSBC saying that Prashanth, we want a meeting with you. Want to promote Karthi Thursday in our company అని కాల్ వచ్చింది. దాని నెక్స్ట్ డే మీటింగ్ సెటప్ చేశారు. వెళ్ళినప్పుడు అన్ని HSBC డిఫరెంట్ క్యాంపసెస్ నుండి అందరూ కాన్ఫరెన్స్ కాల్ జాయిన్ అయ్యారు. సో అందులో నేను ఈ కార్తీ థర్స్డే ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేసే లోపే కొంచెం ఒక 2 లైన్లు చెప్పేసరికి అక్కడ ఒక ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో, ప్రశాంత్, యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు మీ. ఈరోజు నిన్న మార్నింగ్ నేను ఇంట్లో బయలుదేరినప్పుడు ఐ డెంట్ రియలైజ్ అబౌట్ కార్తీ థర్స్డే, జస్ట్ కేమ్ బై కార్, బట్ ఐ రీచ్ 15 minutes ఎర్లీ టు మై ఆఫీస్. నేను ఒక్కసారి హైటెక్ సిటీకి వెళ్ళిన తర్వాత అందరూ సడన్ గా ఈ ప్లకార్డ్స్ పెట్టుకొని థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద బస్ అంటే అప్పుడు గుర్తొచ్చింది, లైక్ ఈరోజు కార్తీ థర్స్డే లాంచ్ చేశారు ఇక్కడ అనేది గుర్తొచ్చింది. సో దట్స్ వై ఐఎమ్ కాలింగ్ యూ. సో డోంట్ టెల్ మీ వై ఇట్ ఈస్ బెనిఫిషియల్, టెల్ మీ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ అని. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ గాట్ జనరేటెడ్. 10,000 people have changed their stopped bringing vehicles. And we have done estimates from big companies అన్నమాట, TCS, Wipro, Infosys, ఇవన్నిట్లో జనరల్గా వాళ్ళ పార్కింగ్ లాట్లో నార్మల్గా ఎన్ని వెహికల్స్ ఉంటాయి, ఈరోజు ఎన్ని వెహికల్స్ ఉంటాయని ఎస్టిమేట్ చేస్తే we have saved so much carbon emissions just by that effort. So I'm saying that as people, we can do a lot of stuff. మనం ఏమనుకుంటాం అంటే మనం ఇదంతా గవర్నమెంట్ వర్క్ అనుకుంటాం, కాకపోతే there is a lot that we can do. ఇదొకటే కాదు, ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. కేబీఆర్ పార్క్, ఇప్పుడు మన SRDPలో ఫ్లైఓవర్ కడుతున్నాం. 2015లో కేబీఆర్ పార్క్ అనేది ఎంతమంది పరిచయం నాకు తెలియదు, ఆ ఏరియా తెలిసిన వాళ్ళు ఉంటే. కేబీఆర్ ఇస్ నేషనల్ పార్క్ ఇన్ హైదరాబాద్, ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ, జూబ్లీహిల్స్. సో దానిలో ఆ ఎడ్జెస్ అన్ని కట్ చేసేసి అక్కడ ఫ్లైఓవర్స్ కడదాం అనుకున్నాం. సో ఆ టైంలో ప్రొటెస్ట్ అండ్ యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ప్రొటెస్ట్ అండ్ మెనీ అదర్. సో ఫైనలీ కోర్టులో కేసు వేసాము, కోర్టులో పిటిషన్ ఫైట్ చేసిన తర్వాత వీ హావ్ ఏబుల్ టు స్టాప్ టిల్ డేట్, బట్ వీ డోంట్ నో హౌ లాంగ్. ఇప్పుడు మనం అక్కడ అండర్ పాస్ చేస్తామన్నారు. సో ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ ఉంది saying that will damage the green space అనేది. So there is a lot of efforts. If we are aware, I think we can change our city for future. We'll have to choose whether we want a congestion free city, healthy city, pollution free city, stress free city. What kind of life we want is our decision. So our actions will define. అంటే మనం అంటాం కదా, మన కర్మ సిద్ధాంతం ఉంది కదా, చేసిన దానికి ప్రతిఫలం వస్తుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్ అనేది. సో రెండు సేమే నా ప్రకారం. సో అవేర్ ఆఫ్ దిస్, ద బిగినింగ్ ఈస్ ఫ్రమ్ అవేర్నెస్, దెన్ యాక్షన్ లోకి వస్తుంది. I think I want to end this. I think we have to take Yeah, good. I think Prashanth, I mean, naadi oka chinna addition to what you said. In fact, I mean, especially women, travelers, we assume that valla own vehicle velte there will be more privacy, more security and anukuntam. Kani in fact, traveling in public transportation like bus kani, train kani, they are more secured in fact, anytime actually. So and then we stick to discipline వస్తుంది మనకి. once we talk to take up public transportation, ఏ టైంకి ఏది వస్తుందో తెలుస్తుంది, ఏ టైంకి నేను ఆఫీస్కి వెళ్ళాలి తెలుస్తుంది, అన్ని everything will be more planned actually. Now that you said that, I forgot. yeah Recently volunteers అందరం కలిసి, Giri was one of the main volunteers there. So we launched an app for TSRTC. yes అది ఇంపార్టెంట్. బస్సెస్ కోసం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ బస్సెస్ ని మీరు ఇంతకుముందు ఎవరు అంటే అందరూ ఎయిర్పోర్ట్ నుండి సిటీకి వచ్చేవాళ్ళు, కానీ సిటీ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళు కాదు. సో వీ లాంచ్ అన్ యాప్ వేర్ యూ కెన్ ట్రాక్ దోస్ బస్సెస్. అన్ఫార్చునేట్లీ నౌ ఇప్పుడు జస్ట్ లాస్ట్ వీక్ లో TSRTC has changed that timing, so we are able to track only half the buses even now, but యాప్ తయారు చేసాం. సో as citizens we can do a lot. This is what I want to say.
And I'm proud to be, part of that. And I could actually see that, I was helping people, do more public transportation, save fuel, save roads, and save congestion, lot of things. Time, money, everything. Okay, small steps can do a lot. Perfect. Yeah, thank you so much, Prashanth. And we will take up a few questions from the audience. I think we've given very less time for them. So Devika ji, I think you have a question. You raised your hand. Yeah, so thank you so much for the presentation, Prashanth, and it's lovely meeting you again after so long. And I would like to ask you, a lot of times what happens is the major problem that public transport has faced, especially buses, is the maintenance. Because sometimes we see that it causes more pollution. So what is being done to control that? So, Devika, the thing is this. If you do the mathematics, ఒక బస్సులో 50 మంది వెళ్తారు. 50 మంది అదే బైక్స్, కార్స్ వల్ల వెళ్తే ది అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ దట్ ఇట్ విల్ గెట్ కన్స్యూమ్ అండ్ అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ దట్ ఆ పొగ కనిపించకపోవచ్చు, ఇది కనిపిస్తుండొచ్చు. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. బట్ అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సెస్ కూడా BS6 బస్సెస్ వస్తున్నాయి. సో యూ విల్ నాట్ సీ దట్ కైండ్ ఆఫ్ ఎమిషన్స్ నౌ. అండ్ విత్ ఎలక్ట్రిక్ బస్సెస్ యూ విల్ నాట్ సీ దట్ కైండ్ ఆఫ్ ఎమిషన్స్ ఎనీమోర్. కాకపోతే ద పాయింట్ హియర్ అగైన్ ఈస్ దట్ 10 years బ్యాక్ మన దగ్గర ఎన్ని బస్సెస్ ఉన్నాయో ఈరోజు అన్ని బస్సెస్ లేవు, తగ్గిపోయినాయి. హైదరాబాద్లో స్పెసిఫికలీ. Other parts of the country we are working to increase some places, but in Hyderabad and Telangana it has reduced. In Andhra Pradesh it has not increased. In Bangalore buses have not increased. So now as people, if we start demanding for more buses, better buses from our representatives, మనము ఓట్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా ఫ్రీగా టీవీ ఇచ్చారని ఓటు వేసేసి, లేకపోతే ఏదో ఫ్లైఓవర్ కట్టారని ఓటు వేసేదానికన్నా మాకు బెటర్ బస్సెస్ కావాలి అని డిమాండ్ చేయడం మొదలు పెడితే ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఇఫ్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఇన్ పాలిటిక్స్, ఇఫ్ యూ స్టార్ట్ putting that into the manifesto, if you work with your politicians to put it into the manifesto that public transport improve చేయాలని, those of you who are lawyers, if you can put a case in the courts saying that this is injustice, okay, on the issue of justice, మీరు కోర్టులోకి వెళ్ళి మనం కేసు వేసామనుకోండి, and telling you that we'll get better public transport. On the issue of, in fact, recently in some country, I'm forgetting, there were 9 children, teenagers, who put a that our environment is being spoiled by adults. So they put a case in the court. And now things are changing there. So we need to do that. E awareness తీసుకొస్తే I think our bus services will improve. And those of you who are like, in fact, in technology, if you can do volunteering for improving the క్వాలిటీ, అంటే ఇప్పుడు బస్సెస్ని ఎప్పుడు మెయింటెనెన్స్ తీసుకెళ్ళాలి, దానికన్నిటికి ఒక షెడ్యూల్ తయారు చేయడానికి, అట్లా చాలా ఉన్నాయి, టెక్నాలజీ కాంపోనెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ IT. సో ఇఫ్ యూ కెన్ వర్క్ ఆన్ దోస్ టెక్నాలజీ కాంపోనెంట్స్ అండ్ హెల్ప్ TSRTC or any other bus agency improve their service, I think it all can be done. And there is a lot to be done. That's where I am coming from. Yeah, basically taking up the responsibility than complaining, right? So yes. And one more question I had. It's basically that not question. I just wanted to say that I have been in Hyderabad for the last 5 years, and I have been using only public transport. No, I don't have a vehicle, and I don't even intend. My intention is also not there to buy a vehicle, because I get a lot of stress when I'm stuck in traffic. So I'm like, let the other person take stress. I will not take stress. So for that, I think we should thank you, because you have given more space for all of us now, actually. And with women it is actually more difficult. For men they take lift, they offer lift, it is much easier. Women, it is even to go on the roads. I think we have to change that environment. We have to create trust between individuals. I think that will also improve ఒకరికొకరు మనం చేయగలగడం అనేది. లేకపోతే ఒక గేట్ example, many of these places, gated communities, everybody goes to not travel together. Can you not change our timing slightly to travel together? So if once, I think June, July, August, the offices will start. So can we start rethinking our way we go to offices? So I think this is where we should start. ప్రశాంత్ గారు, మీరు చెప్పినవి జీవన విద్య కంటే కష్టంగా ఉన్నాయి.
చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఇంతవరకు మాకు ఎవరికి ఐడియా కూడా రాలేదు. సో చాలా వరకు రామకృష్ణ గారు హీస్ మోర్ దెన్ 80 aged. I mean bodily age, but he's still active. He's also cycling. He's also doing a lot of social work. So Prashanth, your inputs to Ramakrishna garu. మీరు చెప్పినవి చాలా దేశానికి కూడా చాలా డబ్బు సేవ్ అవుద్ది, టైం సేవ్ అవుద్ది. చాలా చక్కని విషయాలు చెప్పారు. ఫాలో అవటం జీవన విద్య కంటే కష్టమేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేస్తే కాదండి, అది ఏంటంటే మనము ఒకసారి మన మైండ్ సెట్ అదే ఒక్కొక్కళ్ళు చేంజ్ అవ్వాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటాం కదా, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి అనేది నేను అన్నాను. కాకపోతే మనం చేసే దాంట్లో ఏమైనా మార్పులు చేసుకోవచ్చా? మనం ఇంకోని తోడు తీసుకెళ్ళాలి. నేను యుఎస్ వెళ్ళినప్పుడల్లా 6 months ఉంటానండి. 6 monthsలోనూ దాదాపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సీనియర్ సిటిజన్స్ టికెట్ మంత్లీ పాస్ తీసుకొని ట్రావెల్ చేస్తాను. ఆల్వేస్ అబౌట్ 8 to 10 hours పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ఉంటాను, ఇంట్లో ఉండేదానికంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అండి. శ్రీలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే సార్. నమస్తే. వండర్ఫుల్ సెషన్ అండి. చాలా విషయాలు తెలుసుకున్నాము. ఐఎమ్ ఏ టీచర్. సో ట్రాఫిక్ కంజెషన్ ప్రాబ్లమ్ ఇది ఎంత అంటే సేవింగ్ ఫ్యూయల్, సేవింగ్ పొల్యూషన్, ఇవన్నీ కొంచెం ఆలోచించి మేము ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడానికి ప్రయత్నిస్తాము. అంటే వేరెవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో మెట్రో కానీ బస్ కానీ. అట్ ద సేమ్ టైం మాకు 2-wheeler 4-wheeler రెండు ఉన్నాయండి. ఇప్పుడు ఈ సెషన్ తర్వాత ఐ వాజ్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ మై హస్బెండ్, బికాజ్ నలుగురం వెళ్ళాలి, బాగా ఎండగా ఉంది, ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో తప్ప కార్ ఎక్కువగా వాడరు. సో ఐ వాజ్ థింకింగ్ అన్నోయింగ్లీ ఈ స్పేస్ క్రియేట్ చేయడంలో మేము కూడా పాజిటివ్ రోల్ తీసుకున్నాము అని చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫ్రమ్ నౌ ఐ విల్ ట్రై టు పుట్ దిస్ ఐడియా ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్. అంటే ఒక కొత్త విషయం తెలుసుకున్నాము, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీరు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారండి. టీచర్స్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. కెన్ వి స్టార్ట్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పేరెంట్స్. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏమవుతుందంటే చాలా మంది వాళ్ళ పిల్లలకి 13-14 ఉన్నప్పుడే 15 ఉన్నప్పుడే వెహికల్స్ ఇస్తున్నారు. నాకు లైసెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. దే మేడ్ రూల్స్ ఆల్సో సేయింగ్ దట్ లైసెన్స్ లేకుండా నడిపించే వాళ్ళ పేరెంట్స్కి, అంటే మైనర్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇది పనిష్మెంట్ ఉంది. So already there is a recent case where somebody was being parents were Hyderabad లోనే అనుకుంటారు. There was a case put on the parents. So అది జరుగుతుంది. మనం పిల్లల్లో ఈ అవగాహన తీసుకొని రాగలిగితే, అంటే పెద్దవాళ్ళలో కూడా అవగాహన తీసుకొని రాగలిగితే పిల్లలకి ఇవ్వకండి, సైకిల్లో వెళ్ళనివ్వండి, వాళ్ళ ఆరోగ్యం బాగా అవుతుంది. కనీసం 18 years వరకు ఆగండి. 16 years 18 years వరకు వాళ్ళకి లైసెన్స్ ఏజ్ వరకు, లీగల్ ఏజ్ వరకు ఆగండి అని మనం తీసుకొస్తే, ఇప్పుడు మనం స్మోకింగ్ గురించి, డ్రింకింగ్ గురించి కాదు, వాళ్ళు పెద్దగా అడల్ట్స్ అయ్యే వరకు వాళ్ళని చేయకూడదు. వెహికల్ కూడా అంతే అండి. వెహికల్ ఏం చిన్న విషయం కాదా. ఒక బండి ఒక 35 kilometers స్పీడ్ మీద పోతున్నది, అది ఒక బుల్లెట్ కన్నా పవర్ఫుల్. ఓకే, మనం చిన్నపిల్లల చేతిలో గన్స్ ఇవ్వమండి. గన్ ఇస్తే ఎక్కడ ఎవరి మీద పేరు చేస్తారో మనకు తెలియదు కాదు. సేమ్ వెహికల్ కూడా అంతే. ఆ వెహికల్ని ఆ మాస్ అండ్, అంటే మనం ఫిజిక్స్లో చదువుకుంటాం, మాస్ అండ్ యాక్సలరేషన్, వెలాసిటీ అన్ని కవర్ చేస్తే ఆ పవర్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఎ బుల్లెట్. సో ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు కిల్ ఎ పర్సన్ ఇఫ్ సంబడి ఈజ్ నాట్ ట్రైన్ టు డ్రైవ్. So I think we have to bring this awareness among parents of the children and children. So cycling ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత చేయగలుగుతామో చేయలేము. ఈ రోజు ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పాజిటివిటీ ఉన్నప్పుడు చేయడం. అండ్ యూ కెన్ డూ సమ్ థింగ్స్ ఇన్ ద స్కూల్ కాంపిటీషన్స్. సే సైకిల్ మీద వచ్చే పిల్లలకి అవార్డ్స్ ఇవ్వడం, వాకింగ్లో వచ్చే పిల్లలకి రికగ్నిషన్ ఇవ్వడం, దానివల్ల మోటివేషన్ వస్తుంది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లలో దీని గురించి మాట్లాడడం. So, and I'm just thinking out loud, there is so much that can be done as people. So it's not just about our family. And again, I should also acknowledge that నేను కార్ యూస్ చేయను కాదండి, నేను కూడా కార్ తీసుకెళ్తాను. మా పేరెంట్స్, ఇప్పుడు మా అమ్మగారికి కాలు నొప్పి, అంటే మోకాలు నొప్పి. సో కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే, ఐ విల్ ఓన్లీ టేక్ ఎ కార్ వెన్ దెర్ ఆర్ 3-4 people వెన్ ఐఎమ్ టేకింగ్ మై పేరెంట్స్. నేను ఒక్కడిని వెళ్ళినప్పుడు నాకు అవసరం లేదు అనేది ఆ ఒక్క కాన్షియస్గా ఉండడం వల్ల చాలా నా లైఫ్లో నాకు చాలా చేంజెస్. ఓకే, సందీప్ గారు. సో గుడ్ మార్నింగ్ సార్, అండ్ థ్యాంక్ యూ హరి గారు నన్ను ఈ సెషన్లో ఇన్వాల్వ్ చేసినందుకు. సో ఐ వాంట్ టు హ్యావ్ దిస్ క్వశ్చన్ లైక్ రిగార్డింగ్ ది లాస్ట్ మైల్ కనెక్టివిటీ. సో నాకు మెట్రో ఈజ్ లైక్ మోర్ ఫీజిబుల్ దెన్ బస్.
సో బట్ నా డెస్టినేషన్ రీచ్ అయిపోయిన తర్వాత ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈజ్ మిస్సింగ్ త్రూ ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అక్కడికి వెళ్ళి అక్కడ నేను మా హైటెక్ సిటీలో అంటే రాయదుర్గం అంటారు దాన్ని, అక్కడ దిగిన తర్వాత ఇట్లా ఫుల్ ఫ్లడెడ్ అయిపోతాయి ఆటోస్, ర్యాపిడో అంతా ఇట్లా ఫ్లడ్ అయిపోయి అక్కడ మొత్తం కంజెషన్ అయిపోతుంది. ఇంత పెద్ద రోడ్డు చిన్నగా అయిపోతుంది. నాకు కూడా ఇదే అనిపిస్తుంది. ఒక్క బస్సు వచ్చేస్తే ఈ లైక్ ఒక ఆ స్పెసిఫిక్ టైంలో పీక్ టైమ్స్లో బిట్వీన్ 8 to 10 మధ్యలో ఒక మన ఆర్టీసీ వాళ్ళు ఈ చిన్న బస్సెస్ కానీ అక్కడ నడిపితే మాత్రం చాలా చాలా ట్రాఫిక్ కంజెషన్ చాలా తగ్గిపోతుంది అక్కడ. సో ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ గురించి ఎవరిని కన్సల్ట్ చేయాలి? అండ్ ఈ మెట్రోలో పబ్లిక్కి ఈ స్పెసిఫిక్ స్టాప్స్ నుంచి మీకు ఆర్టీసీ కనెక్టివిటీ ఉందని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ఎలా ఇంక్రీజ్ చేయాలి? సందీప్ గారు మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఇది రియల్ ప్రాబ్లం, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ ఆన్సర్స్ దీనికి. ఆర్టీసీ వాళ్ళు ఫైండ్ ఇట్ ఈస్ ద పొలిటికల్ గవర్నమెంట్ దట్ మేక్స్ ద డెసిషన్స్. అక్కడ నుండి ఫండ్స్ వస్తే ఆర్టీసీ వాళ్ళు వేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఫండ్స్ లేక బస్సెస్ అని ఇచ్చేసారు. కాకపోతే దెర్ ఈస్ అన్ ఈజియర్ రూట్ ఐ ఫీల్ దట్ విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ రీచ్ విచ్ వీ కెన్ డూ. ఇప్పుడు మీరు మీ ఆఫీస్లో ఆడడం మొదలు పెట్టారు అనుకోండి, సెయింగ్ దట్ నేను కార్ తీసుకొస్తే మీరు పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు, బట్ నేను ఐఎమ్ సేవింగ్ యూ పార్కింగ్ స్పేస్. ఇన్స్టెడ్ వాట్ ఫెసిలిటీ విల్ యూ గివ్ మీ ఫర్ కమింగ్ ఫ్రమ్ మెట్రో టు ఆఫీస్ అని ఒక ఇట్లా మెట్రోలో వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు మీ ఆఫీస్లో. సో మీరు ఒక టీమ్గా ఫామ్ అయ్యి కెన్ యూ స్టార్ట్ బ్రింగింగ్ ప్రెషర్ ఆన్ యువర్ ఆఫీస్ సెయింగ్ దట్ యూ ప్రొవైడ్ అస్ సంథింగ్. ఇప్పుడు మీరు ఒక్కరు ప్రొవైడ్ చేయలేకపోతే 10 కంపెనీస్ ఇన్ దట్ ఏరియా, రాయదుర్గంలో 10 కంపెనీస్ ఉండొచ్చు, వాళ్ళందరూ కలిసి ఒక ఫీడర్ సర్వీస్ వేయగలరా అనేది. If we start building public opinion in that favor, I think many people will come together and you will start showing your strength in the office. మేమంతా చాలా తక్కువ మంది, ఇంకా మేము చాలా ఎక్కువ మంది మేము ఒక మంచి పని చేస్తున్నాము అనేది ఒకటి తీసుకొని వస్తే ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. సో దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. సెకండ్, దోస్ కొలీగ్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ కార్స్, ఇఫ్ యూ మేక్ దెమ్ అవేర్ సెయింగ్ దట్ అరే ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంది, హూ ఎవర్ యూ ఫైండ్ టేక్ దెమ్ టిల్ యువర్ ఆఫీస్. సో అది మనకు డైరెక్ట్గా హెల్ప్ అవ్వకపోయినా కానీ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇండైరెక్ట్గా ఇట్ విల్ కమ్ టు ఎ పాయింట్ వేర్ వీల్ ఆల్సో గెట్ ఎ లిఫ్ట్. సో ఇట్లా చిన్నవి చేయగలిగితే వీ కెన్ రెడ్యూస్ ద ట్రాఫిక్ దేర్. అండ్ దిస్ ఇస్ వాట్ వీ డిడ్ ఇన్ కార్ ఫ్రీ థర్స్డే. అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ స్టాప్. ఇట్ ran for almost 6 months and then we ran out of our energies. But there are even now people who are still continuing to use public transport on Thursdays and walking, and వాళ్ళ lifestyle అయిపోయింది. కాకపోతే my answer to you is that let us start from our offices. And in fact, Giri should share his experience. He has done a lot of work in TCS about cycling and buses and all those things. A lot of stories. Yeah, a lot of it has been inspiration from you actually. When we started that car free Thursdays and all that, one of the things is I made my company realize that they were providing a lot of parking places and sheltered and multi-level car parking ivanni chestunaru. And I used to cycle chesi ellin tarvata naaku there was no parking place for the cycle there. Sheltered parking for cars and cycle ki em lekunnappudu nenu I kind of taken this to TCS as a grievance cell use cheskoni cheste nenu I had to park somewhere away actually and in the sunlight. సో ఐ చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే నాకు మా పెద్ద హెచ్ఆర్ హైదరాబాద్ హెడ్ హెచ్ఆర్ కాల్ చేసి సో వీ విల్ డూ సంథింగ్, ఇట్స్ అ జెన్యున్ కన్సర్న్. అండ్ నా ఓడిసి 5 నేనైతే TCS లో చేస్తాను, దాని ముందు దే స్టార్టెడ్ కార్ సైకిల్ పార్కింగ్ ఒకటి క్రియేట్ చేశారు. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్. అండ్ పీపుల్ స్టార్టెడ్. ఆ తర్వాత నేను అది తీసుకురాకపోయినా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పార్కింగ్ స్పేస్ మొత్తం ఫుల్ అయిపోయింది సైకిల్స్ తో. అండ్ ఐఎమ్ షూర్ it would be then the same would be compensated by 100 or thousands of cycles. Anni cycles cars basically. So anni cycles akkadiki vachayappudu. So yeah, that's one of the stories that I would. But when you're talking about parking lots, that is also one serious injustice, right? So TCS lo, I don't know, I don't have a picture ready immediately, but TCS parking lot is how many floors? 8 floors? Yeah, somewhere about 8-9 floors. Yeah, బిల్డింగ్ మల్టీ లెవెల్. అది కూడా డే టైంలో కార్స్ ఉంటాయి, నైట్ టైంలో అది కూడా ఖాళీగా ఉంటుంది. అవునా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ కార్స్.
Do you know where the poor people of this city sleep in the night? On the footpaths. Sleep on footpaths without a shelter, where they are run out. Just if TCS land company or Infosys land company, if they open up their parking lot for shelter, night shelter for poor, can you imagine how much service that would have been done? Just already ఉన్నదాన్ని మనం just దాన్ని open up చేస్తే. So possibilities are many provided we have the awareness. That's where the starting point. Unfortunately, I'm repeating the same point again and again, but I think that's where it all starts. Good. So there's one more person, Surya Narayan garu, handle chesara. Sir, namaste anni. Enlightening and eye-opening session, sir. Very wonderful session. Sir, నేను వరంగల్లో కేంద్ర విద్యాలయంలో పనిచేసినప్పుడు ఒకసారి ఒక ఆటో మైనర్ యాక్సిడెంట్ గురైంది సార్. అది చూసిన అనుకున్నా ఈ ఆటో డ్రైవర్లు పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించుకోవటం, జస్ట్ ఐ ఫెల్ట్ ఇట్ వెరీ బ్యాడ్. అయితే నేను అడ్మిషన్ ఇన్ఛార్జిని ఒక్కసారి డేటా అంతా తీసి ఆర్టీసీ డ్రైవర్లతో ఒకసారి మాట్లాడనమాట, మీరు బస్సు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో అది ఒక సీట్లో 2-3 పిల్లల్ని కూర్చోబెట్టచ్చు, 30 సీట్లు ఉన్నా సరే 90 స్టూడెంట్స్ అట్ ఏ టైం రావడం. మీ మార్నింగ్ చెప్పిన సెషన్ కి బాగా బెస్ట్ సూట్ అయింది అనిపించింది సార్ అది. సో రియల్లీ ఇట్ ఇస్ అన్ ఐ ఓపెనింగ్ సెషన్. ఇది మిగతా వాళ్ళు కూడా ఆలోచించినట్లయితే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే విధంగా ప్రస్తుతం నేను ఖమ్మంలో వర్క్ చేస్తున్నాను సార్. ఈ బస్ స్టాండ్ ని బైపాస్ లోకి షిఫ్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఒక కనెక్టింగ్ బస్ అన్నమాట. ఇప్పుడు కాలువడ్డ అని చెప్పేసి అక్కడ నుండి వేరే దారిలో వెళ్ళడానికి బస్సు ఫెసిలిటీ లేదు. ఈ ఆటోలు అఫ్కోర్స్ ఇది రెండు, ఏ కాయిన్ హాస్ బోత్ సైడ్స్. అయితే లైవ్లీహుడ్ పోతుంది అనేది ఒక ఎండ్ అయితే, అడ్డగోలుగా వీళ్ళు నడపడం, ట్రాఫిక్ ని జామ్ చేయటం, ఇదంతా అదొక రిస్క్. ఇది దాని బదులు ఈ బస్సెస్ రన్ చేస్తున్నారు ఎక్కడ నుండి ఎక్కడికి 10 రూపీస్ మాత్రమే. ఇది వండర్ఫుల్ థాట్ సార్. వాళ్ళకి వచ్చింది మంచిగా ఉన్నది. ఒకే బస్సులోని దరిదాపులో ఒక 50 మంది అట్ ఏ టైం కూర్చోవచ్చు. సో మీరు చెప్పినటువంటి స్పేస్ ఆక్యుపేషన్ అనే కాన్సెప్ట్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇటువంటి సెషన్స్ వలన మిగతా కూడా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ దెన్ యాజ్ ఎ టీచర్ మేము కూడా ఎంతో కొంత మిగతా వాళ్ళకి ఇది పాస్ ఆన్ చేయటంలో విల్ టేక్ కేర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. అయితే ఇందులో ఒక్క చిన్న అడిషన్ అండి, నేను ఇది చెప్పాలి. ఎందుకంటే నేను ఇనీషియల్గా ఆటో రిక్షాస్ చాలా కాకపోతే ఈ మారిన పరిస్థితులలో ఆటో రిక్షాస్ ఆర్ ఆల్సో డూయింగ్ అ గ్రేట్ సర్వీస్. ఎందుకంటే దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ గ్రూప్స్. అదే ఆటో రిక్షా లేకపోతే పేరెంట్స్ వాళ్ళ సొంత వాహనాల్లో వచ్చి దింపేసి వెళ్ళారు అనుకోండి, చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టు సెన్సిటైజ్ ద ఆటో రిక్షాస్ ఆన్ సేఫ్టీ అండ్ మెనీ అదర్ థింగ్స్. బట్ బస్సు తర్వాత మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియంట్ అండ్ స్పేస్ ఎఫిషియంట్ అంటే ఆటో రిక్షా. So I feel that auto rickshaws are also doing great service to the city when buses are absent. So again, this is all my learning in the past 20 years, from the time when I was against auto rickshaws to what I see today. Yeah, Chandran Ganesh garu. Sir, good morning sir. Namaste andi. Chala useful session andi. Just I want to share my experience andi. నేను పూణేలో అంటే 2008 నుంచి 2015 వరకు నేను పూణేలో జాబ్ చేశాను. అక్కడ ఏం చేసేవారు అంటే మేము హజీర్లో హింజవాడిలో ఉండేవారు. హింజవాడి నుంచి సిటీ రావాలంటే చాలా డిఫికల్ట్గా ఉండేది. అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఏం చేస్తామంటే మేము కార్ పూలింగ్ స్టార్ట్ చేసామండి. అంటే మా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అంటే ఓకే అవును నుంచి మేము హింజవాడి వెళ్ళేవారు. మార్నింగ్ 7 గంటలకు వెళ్ళాం అనుకోండి, జస్ట్ 30 మినిట్స్ 25 మినిట్స్లో మేము డ్రైవ్ చేసుకెళ్ళిపోవాలి. అదే మనం ఇన్ కేసు ఒక 1/2 అవర్ లేట్ అయ్యామంటే ఇట్ టేక్స్ అబౌట్ 2 అవర్స్ అండి. అంటే బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసుకుని రావాల్సి వస్తుంది. అదేవిధంగా ఈవినింగ్ అయితే వచ్చేటప్పుడు ఇన్ కేసు ఎర్లీ 4:35కి వచ్చేస్తే సేఫ్ వచ్చేసేవారు అండి. ఇన్ కేసు 6 దాటిందంటే మనం మళ్ళీ 8:30కి ఇంటికి రావాలి. అంటే అలాంటి దుస్తుంది అనమాట పరిస్థితి. ఒకటేంటంటే మనం ఎక్కువ కార్లు ఆక్యుపై చేయడం, ట్రాఫిక్ టైం పడుతుంది. అయితే దీని గురించి మేము ఎక్స్ప్లోర్ చేసి ఏం చేస్తామంటే కార్ పూలింగ్ స్టార్ట్ చేస్తామండి. అంటే మా కంపెనీలో సేమ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు అట్ ద సేమ్ టైం పక్క కంపెనీలో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం ఒక 1/2 అవర్ అటు ఇటు అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ చేసుకుని అదే టైమింగ్ రావడం పోవడం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి మీ ఈవినింగ్ అవర్స్ వచ్చినప్పుడు బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసినప్పుడు మన మోకాలు నొప్పులు వచ్చేస్తాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మనం క్లచ్ మీద బ్రేక్ మీద
లెగ్ వేసుకుని రావాలి, చాలా చాలా స్ట్రెస్ఫుల్. 10 hours వర్క్ కన్నా ఈ 1.5 hour డ్రైవ్ అనేది చాలా ప్యానిక్ ఉండేది. సో ఇది కార్పూలింగ్ స్టార్ట్ చేసిన వల్ల ఏమైందంటే ఒకరు డ్రైవ్ చేస్తే నలుగురు రిలాక్స్ అవ్వచ్చండి. అంటే 5 seats ఎప్పుడు ఆక్యుపై చేసేవారు. ఒకవేళ మా పార్ట్నర్ రాకపోతే ఎవరో ఎక్కించేసుకునేవారు. అంటే 5 people కార్లు వెళ్ళాలి ఒకటి. రెండోది ఏంటంటే వారానికి ఒకరు కారు ఇచ్చేవారు. అంటే 4 వారాలకి 4 కార్లు, అంటే 3 వారాలు ఫ్యూల్ సేవ్ అయ్యేది సార్. అంటే మంత్లీ మనకి ఫ్యూల్ సేవ్ అయ్యేది. మోర్ ఇంపార్టెంట్ ఈవినింగ్ వచ్చేటప్పుడు 3 weeks నేను రిలాక్స్ గా వచ్చేవారు అండి. సో ఇది కార్పూలింగ్ వల్ల చాలా అడ్వాంటేజ్ అయింది. మేబీ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. కొన్ని టైంలో మనకి బస్సెస్ లేకపోవడం, మనం బస్ స్టాప్స్ నుంచి మెయిన్ రోడ్స్ నుంచి ఇంటీరియర్స్ లో మన కంపెనీస్ ఉండడం లేదా హౌసెస్ ఉండడం, అలాంటప్పుడు వి బౌండ్ టు యూజ్ సమ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ అదేంటంటే ఆక్యుపేషన్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేసుకునేలా ఉంటే లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అండి. ఒకటి, మనం కార్బన్ ఎమిషన్స్ తగ్గించాం. అంటే నేను ఒకరిద్దరు అనే 4 కార్ల ప్లేస్ లో ఒక కార్ అవుతుంది కాబట్టి మరొక 3 కార్లకి లేకపోతే ఇంకొక 20 బైక్లు మనం స్పేస్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అంటే మా థాట్ ప్రాసెస్ అప్పుడు అలా ఉండేది. సో ఇట్ రియల్లీ యూస్ఫుల్ అండి. ఫ్యూల్ సేవ్ అవుతుంది, ఎకనామిక్ అవుతుంది, స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, అండ్ వీఆర్ మోర్ కంట్రిబ్యూటింగ్ టు ద నేచర్ అండి. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఈ క్యాంపెయిన్స్ మనం కండక్ట్ చేస్తే, ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నాట్ ఫీజిబుల్ అయినప్పుడు కార్పూలింగ్ అనేది కానీ చేసేలా ఉంటే డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది సార్. దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ అండి. చంద్రం గారు, వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అండ్ మీరు ఇప్పటిదాకా చెప్పిన బెనిఫిట్స్ అనేవి యూఆర్ టాకింగ్ అబౌట్ టాంజిబుల్ బెనిఫిట్స్. ఐ టెల్ యు ద ఇంటాంజిబుల్ చాలా ఉంటాయి సార్. యూఆర్ క్రియేటింగ్ ద ఐడియా ఆఫ్ షేరింగ్. మన సొసైటీలో, మన ఇండియన్ సొసైటీ వాజ్ బేస్డ్ ఆన్ ది ఐడియా ఆఫ్ షేరింగ్. అది మనం మర్చిపోయాం. సో దిస్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ దట్ షేరింగ్ ఇస్ కేరింగ్, టు బిల్డ్ రిలేషన్షిప్స్. మీకు పక్కన వాళ్ళు కూడా తెలియకపోయినచ్చు. ఈ కార్పూలింగ్ వల్ల యూ విల్ స్టార్ట్ టు నో యువర్ కొలీగ్స్. ఎగ్జాక్ట్లీ సార్. So that friendships that develop and all those things is very powerful. So great job. So I think we are crossed a little over time. So in fact, Atlanti, like-minded people, Nenu, Prashanth, we've been together. We've done, more or less similar things. We've traveled together, learning from each other, traveled together, and we both are, ended up being happy because of what we are doing. And so I think that's what we need to all reach at. So thank you so much, Prashanth, for your inspiring and very knowledgeful session, and very inspiring. Thank you so much. So everyone else, thank you for attending and making it useful. Sir, one more thing I want to add. Actually, in case same company lo colleagues can మనం carpool చేస్తే lot of business meetings కూడా అయిపోయాయి సార్. మేము ఎర్లీగా వచ్చేసాం. 5:30కి ఇంటికి బయలుదేరిపోయి ఏమైనా మీటింగ్స్ లెఫ్ట్ ఓవర్ ఉంటే కారులోనే డిస్కస్ చేసుకునేవారు. అంటే క్రాస్ ఫంక్షనల్ టీమ్ ఉండేవారు అనమాట. సో అది ఆఫీస్ లోనే ఎక్స్టెండెడ్ అవర్స్ కూర్చొని మళ్ళీ ఇంటి వాళ్ళు లేట్కి వెళ్ళేది కాకుండా, సో వీ యూస్ టు సాల్వ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. అది వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏమైనా కామన్ కాల్స్ ఏమైనా తీసుకుని దాని మీద డిస్కస్ చేసేవారు. అసలు లాట్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ అండి. సార్ చెప్పినట్టుగా లాట్ ఆఫ్ టాంజిబుల్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సార్ రియల్ గా. Sure. Thank you. Thank you, Andy. Thanks everyone. Thank you so much. We'll meet again next week, weekly refresher. Thank you once again. See you again. Just before leaving,